హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వేదాంత ఫౌండేషన్ 9th and 10th యూట్యూబ్ ఛానల్ ఎస్పెషల్లీ బయాలజీ విత్ మీరేడ్ సార్. ముందుగా నా ఆడియో అండ్ వీడియో మీకు క్లియర్ గా ఉందో లేదో ఒకసారి కన్ఫర్మ్ చేస్తే ఇవాళ ఏదైతే మనం FA3 కి సంబంధించినటువంటి MCQ బేస్డ్ అంటే అది కూడా పెక్యులర్ గా మనం పేజ్ వైజ్ గా వెళ్తున్నాం, అవునా కదా? ఆల్రెడీ నిన్న కూడా కొన్ని చేశాము, ఇవాళ దానికి కంటిన్యూయేషన్ గా ఏవైతే MCQs ఉన్నాయో అవన్నీ చేద్దాం. ఓకే, ముందుగా చెప్పాలి ఆడియో అండ్ వీడియో మొత్తం క్లియరా? ఓకే, వెరీ గుడ్. ముందుగా ఉపోద్ఘాతం మనకి డైలీ ఉండేది, ఓకేనా? ఎవరైనా ఛానల్ ని కొత్తగా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా మనకంటూ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ నేమ్ ఏంటంటే వేదాంతు తెలుగు ఫౌండేషన్ 9th and 10th అనేటువంటి యూట్యూబ్ ఛానల్. అది దానికి టెలిగ్రామ్ గ్రూప్ ఏదైతే ఉందో దాని QR కోడ్ ఎక్కడ ఉంచారంటే ఇక్కడ ఉందన్నమాట. అర్థమైందా? దాన్ని మీరు స్కాన్ చేశారు అంటే ఖచ్చితంగా మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు. మరి యూజ్ ఏంటి సార్ అంటే PDF నోట్స్ అనేటువంటి అక్కడే ఉంటాయి, తర్వాత లైవ్ సెషన్స్ అప్డేట్స్ అనేటువంటి అక్కడే ఉంటాయి. అదే విధంగా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ ఏవైనా కానీ మేము ఇవ్వాలన్నప్పుడు ఖచ్చితంగా అక్కడే ఇస్తాము. తర్వాత ఎక్స్క్లూజివ్ స్టడీ మెటీరియల్స్ మా చేత తయారు చేయబడినటువంటి ఏవైతే ఉన్నాయో ఆ స్టడీ మెటీరియల్స్ మొత్తం కూడా మీకు అక్కడే అవైలబుల్ లో ఉంటుంది. సో కంపల్సరీగా మీరు ఈ దాన్ని స్కాన్ చేసుకొని ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఓకే, సరే స్టార్ట్ చేద్దామా? ఇవాళ టాపిక్ స్టార్ట్ చేసుకుందామా? నిన్న ఎంతవరకు చెప్పుకున్నాం చెప్పండి? నిన్న ఏ బిట్ వరకు చేసుకున్నాం? పేజ్ 1 లోనే ఇంకా ఒక 4 or 5 క్వశ్చన్స్ ఉన్నాయి. దాని కంటిన్యూషన్ గా అవి చేసేసుకున్న తర్వాత వెంటనే మనము ఇవాళ పేజ్ 2 కూడా మాట్లాడేసుకుందాం. సో మండే కూడా మనకి 5th మనకి ఒక సెషన్ ఉంటుంది. ఆ సెషన్ లో మాక్సిమం నేను 1.5 hour 2 hours తీసుకుని ఖచ్చితంగా ఉన్నటువంటి ఏవైతే రిమైనింగ్ పేజెస్ ఉన్నాయో వాటన్నిటి మీద కూడా క్లియర్ గా కంప్లీట్ చేస్తాను. ఓకేనా? డోంట్ వరీ. ఓకే, వెరీ గుడ్. పేజ్ 1 లో నాకు తెలిసి 32 కదా, 26 or 27 వరకు చేసాం అనుకుంటా. హైపోథెటికల్ అయిపోయింది. హైపోథెటికల్ లో మనం ఉన్నాం. హైపోథెటికల్ క్వశ్చన్స్ లో మనం ఉన్నాం. ఈ క్వశ్చన్ అయిందా? ఎస్, సపోజ్ ఇండియాస్ పాపులేషన్ అయిపోయింది. తర్వాత ఇది కూడా మనది అయిపోయింది. ఎస్, ఈ క్వశ్చన్ ఏ ఫార్మర్ స్టోర్స్ గ్రెయిన్స్ ఇన్ ఏ వార్ హౌస్ బట్ స్టిల్స్ ఫేసెస్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ద మెయిన్ రీజన్ ఈజ్. దీనికి ఆన్సర్ చెప్పండి. యాజ్ యూజువల్ 30 seconds ఇస్తాను అంతే, అంతకుమించి ఇవ్వను. A farmer stores grains in a warehouse. Not warehouse, warehouse. Correct. But still faces financial problems. The main reason is. ఏ దానికి మెయిన్ రీజన్ అనేటువంటిది అడుగుతున్నాడు. నేను చెప్పాను నిన్నంతా. పేజ్ 1 లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటివి అనేటువంటిది ఆల్రెడీ మీకు చెప్పాను, అవునా కదా? ఆ చెప్పినటువంటి మీరు కనుక కరెక్ట్ గా ఆ 3 points అనేటువంటి మీరు కనుక గుర్తుంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ చెప్పొచ్చు. మరి చూడండి ఏంటి సార్ ఆన్సర్ అని అంటే ఆల్రెడీ నేను చెప్పాను. పేజ్ 1 లో మీకు క్వశ్చన్ కనుక ఖచ్చితంగా ఇచ్చాడు అని అంటే ఏంటి, పేజ్ 1 లో కంపల్సరీగా మనకి ఎక్కడి నుంచి ఇస్తారంటే సస్టైనబుల్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అనేటువంటి దాని మీద ఇస్తాడు. లేదు అంటే ఫుడ్ సెక్యూరిటీ అనేటువంటి టర్మ్ ఏదైతే ఉందో దాని మీద ఇస్తాడు. అది లేదు అంటే లాస్ట్ లో ఉన్నటువంటి పారాగ్రాఫ్ ఏదైతే ఉందో ఆ పారాగ్రాఫ్ మీద కంపల్సరీగా మనకి MCQ అనేటువంటిదైనా ఇవ్వచ్చు, అర్థమైందా? లేదా ఏంటి మ్యాచింగ్ అయినా ఇవ్వచ్చు. ఏంటి మ్యాచింగ్, అది కూడా లేదు అనుకుంటే కంపల్సరీగా అక్కడ మనకి ఏమి ఇచ్చేటువంటి ఆస్కారం ఉంది సార్ అంటే డైరెక్ట్ గా స్టేట్మెంట్ బేస్డ్ గా ఇచ్చేటువంటి ఆస్కారం ఉంది. స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఏంటివి? స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఇచ్చేటువంటి ఆస్కారం ఉంది. సో జాగ్రత్తగా మీరు అక్కడి వరకు అంటే ఆ 3 ఏవైతే ఉన్నాయో పేజ్ నెంబర్ 1 లో ఏంటి, పేజ్ నెంబర్ 1 లో వాటిని కంపల్సరీగా మీరు చదువుకొని పెట్టుకోండి. ఓకేనా? మరి ఈ క్వశ్చన్ చూడండి. a farmer stores grains in a వేర్ హౌస్ బట్ స్టిల్ ఫేసెస్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ద మెయిన్ రీజన్ ఈస్. మెయిన్ రీజన్ ఏమి అంటున్నాడు? ఏమని చెప్పాము? ప్రొడక్షన్ అయ్యింది, ఏదైతే చేయాల్సినటువంటి మొత్తం క్రాప్ ఉందో అదంతా చేశాడు. ఫైనల్ గా అవుట్పుట్ అనేటువంటిది, ఈల్డ్ అనేటువంటిది మన చేతిలోకి వచ్చింది. వచ్చిన దాన్ని తీసుకెళ్లి ఎక్కడ పెట్టాడు? తన ఇంట్లో ఉన్నటువంటి ఏదైతే స్టోరేజ్ రూమ్ ఉందో అక్కడ పెట్టేశాడు. కాకపోతే తనకి లాస్ అనేటువంటిది వచ్చిందంట. ఎందుకు లాస్ వచ్చింది అని అంటే ఆప్షన్ ఏ చూడండి, ల్యాక్ ఆఫ్ పెస్టిసైడ్స్ అన్నాడు.
ఆల్రెడీ మనకి ప్రోడక్ట్ వచ్చేసింది, ఇంకా పెస్టిసైడ్స్ మనకేం పని. తర్వాత ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అన్నాడు. ట్రాన్స్పోర్టేషన్ లేకపోయినా డిమాండ్ అనేటువంటిది ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు, మనకేం ఇబ్బంది. లో పర్చేసింగ్ పవర్ ఆఫ్ పీపుల్, ఎస్ ఇది కరెక్ట్. ఏంటి సి అనేటువంటి కరెక్ట్. ఎప్పుడైతే నువ్వు పంటని మొత్తం అంతా నువ్వు పండించేసి నీ ఇక్కడ పెట్టుకొని ఉన్నావో ఖచ్చితంగా దాన్ని కొనేటువంటి పరిస్థితి ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉండాలి ఖచ్చితంగా. ఆ ఎవరైతే ఉన్నారో పెట్టుబడిదారులు ఉన్నారో ఆ పెట్టుబడిదారుల నుంచి కంపల్సరీగా అమౌంట్ ఇచ్చి తీసుకునేందుకు ఖచ్చితంగా మార్కెట్ నుంచి ఎవరైనా కానీ వచ్చి తీసుకోగలగాలి. అంటే పర్చేసింగ్ పవర్ అనేటువంటిది పీపుల్ దగ్గర ఉండాలి. అది లేకపోతే ఖచ్చితంగా ఏమవుతుంది అంటే వాటికి డిమాండ్ అనేటువంటిది తగ్గిపోతుంది. డిమాండ్ తగ్గిపోయినప్పుడు ఖచ్చితంగా వాటిని ఏమవుతుందంటే స్టోరేజ్ చేసుకుంటాము. ఏం చేస్తాం, స్టోరేజ్ అనేటువంటిది చేస్తాం. సింపుల్ థింగ్. ల్యాక్ ఆఫ్ మెషిన్స్ అండి, మెషిన్స్ తో మనకి సంబంధం లేదు. ఓకే, సో ఆన్సర్ ఏంటి, సి అనేటువంటిది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. A government program focuses on integrated farming including fishery, poultry, beekeeping. The goal is to option A replace agriculture, option B reduce food production, option C provide sustained livelihood, option D increase migration. ఆలోచిస్తే ఆన్సర్ అక్కడే ఉంది. ఇవన్నీ కూడా నీకు పేజ్ నెంబర్ 1 లో నుంచి వచ్చేటువంటి ఎంసీక్యూ. పేజ్ నెంబర్ 1 లో నీకు డయాగ్రామ్ బేస్డ్ గా రానున్నా, డయాగ్రామ్స్ అనేటువంటి లేవు కాబట్టి డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ అనేటువంటి రావు. పేజ్ నెంబర్ 2 లో ఉంది. నెక్స్ట్ ఇది అయిపోగానే నెక్స్ట్ పేజ్ నెంబర్ 2 స్టార్ట్ అవుతుంది, అప్పుడు మాట్లాడుకుందాం. సరే చూడండి ఏమన్నాడు, ఆ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఫోకసెస్ ఆన్ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్. ఏంటది ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్? ఏదన్నిట్లో ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ ఏదైతే ఉన్నటువంటి సస్టైనబుల్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అనేటువంటి ఉన్నాయో వాటిలో ఏం చేస్తారు, మిక్స్డ్ ఫార్మింగ్ ఒకటి ప్లస్ కంపల్సరీగా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అనేటువంటి ఈ రెండు మెథడ్స్ ఫాలో అవుతాము. ఎందుకు కారణం ఏంటి, మన గోల్ ఏంటి, రిప్లేస్ అగ్రికల్చరా కాదు, రెడ్యూస్ ఫుడ్ ప్రొడక్షనా తప్పు, మన ఫుడ్ ప్రొడక్షన్ కోసమే మనం అవి చేస్తున్నాం. తర్వాత ప్రొవైడ్ సస్టైనబుల్ లైవ్లీహుడ్, yes ఇది కరెక్ట్. తర్వాత ఇంక్రీస్ మైగ్రేషన్ పెరగడం అనేటువంటిది కాదు, ప్రొవైడ్ సస్టైనబుల్ లైవ్లీహుడ్. ఎలా పాసిబుల్ అవుతుంది, ఎప్పుడైతే ఇలా మిక్స్డ్ గా ఇంటిగ్రేటెడ్ గా ఒకదానితో ఒకటి జతపరిచి మనం చేస్తున్నామో ఖచ్చితంగా మనకి ఏమవుతుంది, హై ఈల్డ్ అనేటువంటిది వస్తుంది. ఏమవుతుంది, హై ఈల్డ్ అనేటువంటిది వస్తుంది. ఒకవేళ ఖచ్చితంగా ఇప్పుడు సపోజ్ అగ్రికల్చర్ వేసాం, దాంట్లో లాస్ వచ్చింది, బట్ ఆ లాస్ అనేది ఎక్కడ మనకి పూడిపోతుంది, ఖచ్చితంగా అనిమల్స్ నుంచి ఏవైతే మనము అనిమల్ హస్బెండరీలో పెట్టామో అంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ లో వాడుతున్నామో ఖచ్చితంగా అక్కడి నుంచి మనకి ఏమవుతుంది, లాభం వస్తుంది. సో కంపల్సరీగా రెండు ఒకేసారి సైమల్టేనియస్ గా జరిగాయి. ఒక దాంట్లో లాస్ వచ్చినా ఇంకో దాంట్లో గెయిన్ అనేటువంటిది రావడం జరుగుతుంది. కాబట్టి టోటల్ లాస్ అనేటువంటిది రాకుండా ఆ ఫార్మర్ ఖచ్చితంగా లబ్ధి పొందుతాడు. అందుకు సో ఖచ్చితంగా ఏంటి, లో ఏమవుతుంది, లాస్, హై ఈల్డ్ ఉంటుంది, తర్వాత లో లాస్ ఉంటుంది. అట్ ఏ టైం మనకి ఏమవుతుంది, అట్ ఏ టైం బిగ్ అవుట్పుట్ అనేటువంటిది లేదా బిగ్ ఈల్డ్ అనేటువంటిది వస్తుంది. ఓకేనా, ఇవి కారణాలు. సో ఖచ్చితంగా ఏంటి, ప్రొవైడ్ అప్పుడు కంపల్సరీగా ఏమవుతుంది, సస్టైనబుల్ లైవ్లీహుడ్ అనేటువంటిది జరుగుతుంది. సింపుల్ థింగ్. సో ఆన్సర్ ఏంటి, సి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ ఏంటి, సి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఓకే. ఇక్కడ వరకు మనం ఏం డిస్కస్ చేసుకున్నాము, పేజ్ 1 లో వచ్చేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్కడైతే లైన్స్ ఉన్నాయో, ఎక్కడైతే ఎంసీక్యూ ఉన్నాయో, ఎక్కడైతే స్టేట్మెంట్ బేస్డ్ ఉన్నాయో, ఎక్కడైతే హైపోథెటికల్ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయో, ఎక్కడైతే నీకు ఆ ఉన్నటువంటి అప్లికేషన్ ఓరియంటెడ్ ఉన్నాయో ఆ పేజ్ నెంబర్ 1 లో వచ్చేటువంటి అన్ని కూడా మాట్లాడుతున్నాం. ఇప్పుడు పేజ్ నెంబర్ 2 గురించి మాట్లాడుతున్నాం. ఓకేనా, పేజ్ నెంబర్ 2 లో ఖచ్చితంగా ఇక్కడ ఏ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి అనేటువంటిది ఒకసారి చెప్తాను చూడండి. ఫస్ట్ది యాజ్ యూజువల్ గా ఇంతకుముందు ఏం మాట్లాడుకున్నాము, ఫస్ట్ ఎంసీక్యూ బేస్డ్ క్వశ్చన్స్, తర్వాత సెకండ్గా ఖచ్చితంగా మనం ఏం మాట్లాడుకున్నాము, స్టేట్మెంట్ ట్రూ ఆర్ ఫాల్స్. ఏంటివి స్టేట్మెంట్స్, ట్రూనా ఫాల్సా అనేటువంటిది అడుగుతాడు. ఏంటి ట్రూనా ఫాల్సా అని. నెక్స్ట్ థర్డ్ వన్, స్టేట్మెంట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఏంటి అసెర్షన్ అండ్ రీజనింగ్ అనేటువంటిది అడగచ్చు. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటి సార్ అంటే ఖచ్చితంగా హైపోథెటికల్ బేస్డ్ క్వశ్చన్స్ అడగచ్చు. ఫిఫ్త్ వన్ ఏంటి సార్ అంటే ఖచ్చితంగా అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అడగచ్చు, అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఏంటి సార్ అంటే సింపుల్ గా చెప్తున్నాను, ఇదిగోండి ఇక్కడ మనకు డయాగ్రామ్స్ అనేటువంటి ఉన్నాయి కాబట్టి ఈ పేజ్ లో డయాగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వీటి మీద కూడా మనకు అడిగేటువంటి ఆస్కారం ఉంది. ఎందుకు, అవుట్ ఆఫ్ ఎన్నైతే మనకి ఎంసీక్యూ ఇస్తున్నాడో ఆ ఎంసీక్యూ లో ఖచ్చితంగా 1 మార్క్ అనేటువంటిది కంపల్సరీగా ఒక క్వశ్చన్ డయాగ్రామ్ బేస్డ్ గా ఉంటుంది. సో డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్ అనేటువంటి ఉంది కాబట్టి వాటి మీద కూడా మనము జాగ్రత్తగా ఉండాలి. ఏంటి డిబిక్యూ అంటే డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్.
ఓకేనా? సో డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్ అనేటువంటిది ఈ పేజీలో వచ్చేందుకు అవకాశం ఉంది. సో జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అవ్వండి. ఏం చేయాలి? జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా? మరి చూడండి పేజ్ నెంబర్ 2 లో వచ్చేటువంటి క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ చెప్పండి. క్రాప్స్ గ్రోన్ ఇన్ రైనీ సీజన్ ఆర్ కాల్డ్. క్రాప్స్ గ్రోన్ ఇన్ రైనీ సీజన్ ఆర్ కాల్డ్. చెప్పాలి. ఓకే, వెరీ గుడ్. సరే చూడండి, క్రాప్స్ గ్రోన్ ఇన్ రైనీ సీజన్ ఆర్ కాల్డ్. చూడండి ఆల్రెడీ చెప్పాను, రైనీ సీజన్ లో పెరిగేటువంటి క్రాప్స్ మనం ఏమంటామంటే ఖరీఫ్ క్రాప్స్ అని చెప్పి అంటాము. ఏమంటాం? ఖరీఫ్ క్రాప్స్ అనేటువంటిది క్లియర్ గా మనకి ఆన్సర్ అన్నమాట. ఓకే, సో సి అనేటువంటిది ఆన్సర్. నెక్స్ట్, ప్యాడీ, మెయిజ్, కాటన్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ రబీ క్రాప్సా, సమ్మర్ క్రాప్సా, ఖరీఫ్ క్రాప్సా, వింటర్ క్రాప్సా? ఆప్షన్ అనేటువంటి మీకు మ్యాటర్ తెలిసింటే ఆప్షన్ ఓమిషన్ చేయొచ్చు ఈజీగా ఓమిషన్ అయిపోతుంది ఇక్కడ. ప్యాడీ, మెయిజ్ అండ్ కాటన్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్. ఓకే, చూడండి ఏంటి ఖరీఫ్ క్రాప్ అనేటువంటిది ఆన్సర్. సి అనేటువంటిది ఆన్సర్. ఓకేనా? ఎందుకు? ప్యాడీ, మెయిజ్, కాటన్ ఇవన్నీ కూడా ఏ టైప్ ఆఫ్ ఎప్పుడు పెరుగుతాయి? ఇవి రైనీ సీజన్ లో పెరిగేటువంటివి. ఏంటివి అవి? రైనీ సీజన్ లో పెరిగేటువంటివి. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. రైనీ సీజన్ లో పెరుగుతున్నాయి కాబట్టి అంటే డ్యూరేషన్ ఏంటి? ఖచ్చితంగా జూన్ టు ఏది అక్టోబర్. ఓకేనా? కేజేఓ అని చెప్పాను కదా, జూన్ టు అక్టోబర్. ఓకేనా? సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది సి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. వీట్ అండ్ గ్రామ్ ఆర్ మెయిన్లీ గ్రోన్ ఇన్. వీటు, గ్రాము ఇవన్నీ కూడా మెయిన్ గా ఏ సీజన్ లో పెరుగుతాయి? వీట్ అండ్ గ్రామ్ ఆర్ మెయిన్లీ గ్రోన్ ఇన్. చాలా సింపుల్ క్వశ్చన్. అక్కడ ఖచ్చితంగా ఆ పేజ్ నుంచి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయని చెప్పేసి చెప్తాను, కంగారు పడద్దండి. ఓకేనా? సరే చూడండి, ఆన్సర్ ఏంటి? వింటర్ సీజన్ అన్నమాట. ఎప్పుడది? వింటర్ సీజన్ అనేటువంటి దానిలో వస్తుంది. సో ఆన్సర్ ఏంటి? బి అనేటువంటిది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద క్రాప్స్ గ్రోన్ ఫ్రమ్ నవంబర్ టు ఏప్రిల్ ఆర్ కాల్డ్. నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు ఉన్నటువంటి దాన్ని పెరిగేటువంటి ఆ క్రాప్స్ ని, పెంచేటువంటి ఆ క్రాప్స్ ని మనం ఏమని పిలుస్తాము? ఆప్షన్ ఏ ఖరీఫ్, ఆప్షన్ బి రబీ, ఆప్షన్ సి హైబ్రిడ్, ఆప్షన్ డి సీజనల్ క్రాప్స్. ఆల్రెడీ చెప్పాను ఏమని? రాన్ అని గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. అర్థమైందా? అంటే నవంబర్ టు ఏప్రిల్. ఏ అంటే ఏప్రిల్ అని, ఏంటి? ఏ అంటే ఏప్రిల్ అని, ఎన్ అంటే నవంబర్ అని, ఎన్ అంటే నవంబర్ అని. ఓకేనా? ఆర్ అంటే ఖచ్చితంగా రైనీ, రైనీ కాదు, ఆర్ అంటే రబీ సీజన్. రైనీ కాదు, రబీ సీజన్ అని గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు నాలాగా. ఓకేనా? ఆర్ అంటే రబీ సీజన్ అని. సో ఖచ్చితంగా ఆన్సర్ ఏంటి? బి అనేటువంటిది.
క్రాప్స్. ఆ టైంలో పండేటువంటి క్రాప్స్ ఏవైతే పెంచుతున్నామో వాటిని మనం ఏమంటామంటే రబీ క్రాప్స్ అని చెప్పేసి సింపుల్ గా మాట్లాడతాం. ఓకేనా? మరి నెక్స్ట్ క్వశ్చన్. ద క్రాప్స్ ఫ్రమ్ జూన్ టు అక్టోబర్. జూన్ నుంచి అక్టోబర్ మధ్యలో పెంచేటువంటి వాటిని ఏమంటాము? రబీ క్రాప్ అంటామా, హైబ్రిడ్స్ అంటామా, హైబ్రిడ్ క్రాప్ అంటామా, ఖరీఫ్ క్రాప్ అంటామా, క్యాష్ క్రాప్స్ అంటాం. ఇక్కడ ఆప్షన్స్ ఒకసారి బాగా గమనించండి. ఆప్షన్స్ బాగున్నాయి చూడండి. రబీ క్రాప్స్, హైబ్రిడ్ క్రాప్స్, ఖరీఫ్ క్రాప్స్, క్యాష్ క్రాప్స్. ఇక్కడ నాకు రబీ, హైబ్రిడ్ ఇదేది తర్వాత ఉన్నటువంటి ఖరీఫ్ అనేటువంటి రెండు మనకు తెలుసు. వాట్ అబౌట్ హైబ్రిడ్ అండ్ వాట్ అబౌట్ క్యాష్ క్రాప్? ఆ రెండింటికి కూడా ఆన్సర్ చెప్పండి నాకు. వాట్ అబౌట్ హైబ్రిడ్ అండ్ వాట్ అబౌట్ క్యాష్ క్రాప్? ఈ రెండింటికి కూడా నాకు ఆన్సర్ కావాలి. ఓకే, ఫస్ట్ దీనికి ఆన్సర్ చూడండి. ఏమడిగాడు? ద క్రాప్స్ గ్రోన్ ఫ్రమ్ జూన్ టు అక్టోబర్. ఏమని చెప్పాను? ఖచ్చితంగా మనకి సీజన్స్ అనేటువంటి మనకి టెక్స్ట్ బుక్ ప్రకారంగా ఎన్ని ఇచ్చాడు అంటే ఓన్లీ 2 సీజన్స్ అనేటువంటి మనకి టెక్స్ట్ బుక్ ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి ఖరీఫ్, రెండోది వచ్చేసి రబీ. అర్థమైందా? ఇప్పుడు చూడండి, కే అనేటువంటిది వచ్చినప్పుడు డ్యూరేషన్ గురించి మనం మాట్లాడుకుంటే ఏంటి? డ్యూరేషన్ ఆఫ్ ది సీజన్ అనేటువంటిది గురించి మాట్లాడుకుంటే ఇదేమో జూన్ లో స్టార్ట్ అయ్యి జూన్ టు అక్టోబర్. ఎప్పటి నుంచి? జూన్ నుంచి అక్టోబర్ నుంచి. మరి ఇదైతే కనుక ఖచ్చితంగా ఏమని చెప్పాను? రాన్ అని గుర్తుపెట్టుకోండి అన్నాను. అర్థమైందా? RAN, రాన్ అంటే నవంబర్ నుంచి తర్వాత ఏప్రిల్ వరకు ఖచ్చితంగా ఉండేటువంటిది ఏంటి అని అంటే రబీ. సో ఇప్పుడు ఏమన్నాడు? అడిగినటువంటి ద క్రాప్స్ గ్రోన్ ఫ్రమ్ జూన్ టు అక్టోబర్. ఏ క్రాప్స్ అయితే అక్కడ పెంచుతున్నామో జూన్ నుంచి అక్టోబర్, వాటిని మనం ఏమంటాం? ఆ పెంచుతున్నటువంటి క్రాప్స్ మనం ఏమంటాం? సింపుల్ గా ఖరీఫ్ లో పెంచితే ఖరీఫ్ క్రాప్స్. ఖరీఫ్ అంటే అబ్బాయి కదా నాన్న, సీజన్ పేరు. ఓకేనా? ఇది వచ్చేసి రబీ. రబీలో ఆ టైంలో వేసాం కాబట్టి రబీ క్రాప్స్. ఓకేనా? అదే దీనికైతే కనుక ఇంకో పేరు ఏముందంటే రైనీ సీజన్ అనేటువంటిది కూడా ఉంది. మరి వాట్ అబౌట్ దీస్ సార్ అంటే దీనికేమో వింటర్ సీజన్ అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. ఏంటి? వింటర్ సీజన్. ఇది మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. ఆ లాస్ట్ లో ఎగ్జాంపుల్స్ రాసుకోండి. కరెక్ట్ గా ఆ మొత్తం పైన ఉన్నటువంటి మొత్తం మీకు గుర్తుంది అంటే కనుక ఖచ్చితంగా సీజన్ మీద వచ్చేటువంటి కంపల్సరీ ఒక క్వశ్చన్ ఉంటుంది. సీజన్ మీద కంపల్సరీ 1 క్వశ్చన్ అనేటువంటి 1 to 2 క్వశ్చన్స్ కంపల్సరీగా సీజన్స్ మీద ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఎక్కడెక్కడ వచ్చేటువంటి అవకాశం ఉంది? ఎన్ని సీజన్స్, ఈ సీజన్ నేము, వాటి డ్యూరేషన్ అడుగుతాడు, లేదా సీజన్ నేము, ఆ టైంలో పండేటువంటి క్రాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఎగ్జాంపుల్ అడుగుతాడు. లేదు అంటే కనుక రైనీ సీజన్ అంటాడు, అక్కడ పండేటువంటి ఆ టైం డ్యూరేషన్ కానీ, లేదు అంటే కనుక ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్లాంట్స్ ఉన్నాయో అంటే క్రాప్స్ ఉన్నాయో పెంచేటివి వాటి మీద అని అడుగుతాడు. సో జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓవరాల్ గా ఇది గుర్తుపెట్టుకున్నారంటే కనుక ఖచ్చితంగా మీకు అన్ని చెప్పేసినట్టే. చూడండి, జూన్ టు ఖచ్చితంగా అక్టోబర్ అన్నాడు. జూన్ టు అక్టోబర్ ఎక్కడ ఉంది? ఖరీఫ్ క్రాప్స్ అనేటువంటివి మనకు తెలుసు. ఖరీఫ్ ఆన్సర్ సి అనేది తెలిసిపోయింది అని అంటే బి అనేటువంటిది ఏ అనేటువంటిది కాదు, అంటే రబీ క్రాప్స్ అనేటువంటిది ఆప్షన్ కాదు. దెన్ వాట్ అబౌట్ ది బి అండ్ డి? హైబ్రిడ్ క్రాప్స్ అంటే ఏంటి? తర్వాత క్యాష్ క్రాప్స్ అంటే ఏంటివి? ఆ రెండింటికి ఆన్సర్ చెప్పండి. వాట్ ఈస్ హైబ్రిడ్ క్రాప్స్ అండ్ వాట్ ఈస్ క్యాష్ క్రాప్? ఎస్, కరెక్ట్. చూడండి, హైబ్రిడ్ క్రాప్స్ అంటే ఏదైతే మనము క్రాప్ వెరైటీ ఇంప్రూవ్మెంట్ ద్వారా తెచ్చినటువంటి హైబ్రిడ్స్ ఉన్నాయో ఆ హైబ్రిడ్ మొక్కలు అనేటువంటి వాడి లేదా ఆ సీడ్స్ వాడి మనం గంగా క్రాప్స్ అనేటువంటి డెవలప్ చేస్తే వాటిని మనం ఏమంటాము అంటే హైబ్రిడ్ క్రాప్స్ అని అంటాము. ఏమంటాం? హైబ్రిడ్ క్రాప్స్ అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. అలా కాదు, క్యాష్ క్రాప్స్ అని అన్నాడు. వాట్ ఈస్ మీన్ బై క్యాష్ క్రాప్స్? క్యాష్ క్రాప్స్ అంటే అది ఎకనామికల్ గా మనకి యూజ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కాటన్ ఉంది, కాటన్ అనేటువంటిది ఉంది. కాటన్ అనేటువంటిది క్యాష్ క్రాప్. ఎందుకు? దాన్ని పండించిన తర్వాత ఆ కాటన్ ని మనం తినగలమా? దీన్ని ఫుడ్ లాగా తీసుకోగలమా? మనం ఫుడ్ లాగా తీసుకోగలమా? తీసుకోలేము. ఎందుకు? దాన్ని అరిగించుకునేటువంటి కెపాసిటీ మన దగ్గర లేదు. పోనీ దాన్ని ఆకులు కానీ, దాని కాండం కానీ, లేదా దాని వేర్లు కానీ ఏ దానికైనా కానీ మనకి ఫుడ్ లాగా యూజ్ అవుతుందా?
ఏ ఈ కాటన్ ఉన్నటువంటిది ఏదైతే ఉందో దీంట్లో ఉన్నటువంటి ఏ పార్ట్ కానీ మనకి ఫుడ్ లాగా యూజ్ అవ్వదు. అంటే ఖచ్చితంగా ఇది పెంచుతున్నాం. కంపల్సరీగా మనమైతే వీటిని పెంచుతాం. మరి ఎందుకు పెంచుతున్నాం సార్ అంటే అదర్ దాన్ ది ఫుడ్. నెక్స్ట్ ఆల్టర్‌నేటివ్ గా మనకి ఏంటి అనంటే ఫుడ్ క్రాప్స్ కూడా మనం ఎందుకు పెంచుతాము? కొన్ని మనకి యూజ్ అయ్యేదానికి, సెకండరీగా మనకి డబ్బులు వచ్చేదానికి. సేమ్ ఇదే అంతే. అంటే అల్టిమేట్‌గా ఏంటి? ప్రాఫిట్. అల్టిమేట్‌గా ఏంటి? ప్రాఫిట్. మరి ప్రాఫిట్ ఇచ్చేటువంటిది ఇంకోటి ఏమన్నా ఉందా సార్ అంటే నథింగ్ బట్ ఈ క్యాష్ క్రాప్స్. ఏ విధంగా వస్తాయి? వీటిని గనక మనము సోల్డ్ చేసామంటే అంటే అమ్మాము అంటే ఖచ్చితంగా మనకి ఏమొస్తుందంటే హై అమౌంట్ అనేటువంటిది వస్తుంది. ఎందుకు వాటికి అమౌంట్ వస్తుంది సార్ అంటే బికాస్ దే హ్యావ్ ది ఎకనామికల్ యూజ్. అర్థమైందా? వీటి నుంచి ఈ కాటన్ నుంచి మనకి వూల్ అనే ఇది దాన్ని ఏమంటారు బట్టలు గాని లేదు అంటే గాని అవసరమైనటువంటి ఏదైతే దూది ఉందో అటువంటి ఈ అన్నిటిని కూడా మనము తయారు చేస్తాం. అంటే వీటికి మార్కెట్‌లో ఏముంది సార్ అంటే హై డిమాండ్ అనేటువంటిది ఎకనామిక్ వాల్యూ అనేటువంటిది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో అటువంటి వాటిని మనం ఏమంటామంటే క్యాష్ క్రాప్స్ అని చెప్పేసి సింపుల్‌గా మాట్లాడతాం. ఓకేనా? ఓకే. ఇది నెక్స్ట్ క్వెషన్. ఇన్ ఇండియా ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ఇంక్రీజ్డ్ 4 టైమ్స్ ఫ్రమ్ ఏ టైంలో మనకు ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ అనేటువంటిది పెరిగింది అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ 1950 నుంచి 2000, ఆప్షన్ బి 1952 నుంచి 2010 వరకు, ఆప్షన్ సి 1960 నుంచి 2005, ఆప్షన్ డి 1947 నుంచి 2014 వరకు. చెప్పాలి. ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ అనేటువంటిది ఎన్నిసార్లు పెరిగింది? 4 టైమ్స్ అంట. ఆ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఖచ్చితంగా డైరెక్ట్ క్వెషన్‌గా అడగొచ్చు. లేదా స్టేట్మెంట్ బేస్డ్‌గా అడగొచ్చు. స్టేట్మెంట్ ఇచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ స్టేట్మెంట్ అని చెప్పి అడగొచ్చు. లేదా హౌ మెనీ ఆఫ్ ది స్టేట్మెంట్స్ గివెన్ ఇన్ ది బిలో విల్ బి కరెక్ట్ అని అడగొచ్చు. అదన్నిట్లో ఖచ్చితంగా అడిగితే ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ఇంక్రీజెస్ 4 టైమ్స్ అనే ప్లేస్‌లో 3 పెట్టేసి అది మరి మీకు స్టేట్మెంట్ లాగా ఇస్తే మీరు 3 రైట్ అన్నారనుకో తప్పైపోద్ది. ఓకేనా? మరి ఇయర్ చూడండి. 1950 నుంచి 2000, తర్వాత 1952 నుంచి 2010, తర్వాత 1960 నుంచి 2005, 1947 నుంచి 2014. బట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే 1952 నుంచి 2010 మధ్యలో ఉన్నటువంటి ఈ డ్యూరేషన్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ అనేటువంటిది ఏమైంది సార్ అంటే 1952కి 2010కి ఈ మధ్యలో ఉన్నటువంటి దానిట్లో 4 టైమ్స్ అనేటువంటిది పెరగడం జరిగింది. అంటే ఇనిషియల్‌గా 20 కేజీ వస్తే ఇప్పుడు ఎంత అవుతుంది? ఇంటూ 4 టైమ్స్ అంటే 80 కేజీ అనేటువంటిది రావడం జరిగింది. అర్థమైందా? అందుకే మన దగ్గర అంత హై పాపులేషన్ రాపిడ్‌గా చేంజెస్ అనేటువంటివి మన ఇండియాలో వస్తున్నప్పటికి కూడా దానికి తట్టుకోగలిగే సామర్థ్యం ఎలా వచ్చింది అనంటే బికాస్ ఆఫ్ దిస్ 4 టైమ్స్ రాపిడ్ గెయిన్ అంటే గ్రెయిన్ ప్రొడక్షన్ అన్నమాట. అర్థమైందా? ఎవరికైతే కావాల్సిన అవసరత ఉందో ఆ అవసరం ఉన్న వాళ్ళకి అవసరమైనటువంటి ప్రతి ఒక్క ఫుడ్ ఐటెమ్ గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన దగ్గర పెంపొందించుకున్నాం. ఇంప్రూవ్ చేసుకున్నాం వాటిని. సో ఏమైంది అనంటే ఇప్పటివరకు మనకి ఎక్కడే గాని డ్రాట్స్ అనేటువంటి కండిషన్ గాని లేదు అనంటే గన తిండి లేదు. ఇదేది ధాన్యమే లేదు అనేటువంటి సిట్యుయేషన్ ఎప్పుడు మాక్సిమం రాలేదు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సో ఆన్సర్ ఏంటి? బి అనేటువంటిది మనకి ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. దిస్ ఇంక్రీజ్ ఇన్ ప్రొడక్షన్ అక్కర్డ్ విత్ ఓన్లీ. అర్థమైందా? అంటే దిస్ ఇంక్రీజ్డ్ అంటే దాని ముందర ఉన్నటువంటి ఏంటి దిస్ అనేటువంటి దానికి ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఆ 4 టైమ్స్ ఏదైతే ఉందో ఆ 4 టైమ్స్ ఇంక్రీజ్. అర్థమైందా? ఆ మీనింగ్ 4 టైమ్స్ ఇంక్రీజ్ ఇన్ ప్రొడక్షన్. ఏ ప్రొడక్షన్? గ్రెయిన్ యొక్క ప్రొడక్షన్. ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్. ఇప్పుడు చెప్పండి ఆన్సర్. 4 times increase in food grain production occurred with only option A 10%, option B 50, option C 25% increase in land area. ఖచ్చితంగా అడుగుతానన్న. ఈ ఇంతకు ముందు మాట్లాడిన స్లైడు, ఈ స్లైడు తర్వాత దీని తర్వాత వచ్చేటువంటి స్లైడ్ అనుకుంటా. ఆ స్లైడు మొత్తం అన్ని వీటి మీదనే మీకు కంపల్సరీగా స్టేట్మెంట్ బేస్డ్‌గా క్వెషన్ అడుగుతాడు కంపల్సరీగా. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ మీరు. సరే చూడండి. ఎస్. ఓకే. చూడండి. ఏదైతే 1952 నుంచి ఓకేనా? ఏంటి 2010 వరకు ఉందో
2010 మధ్యలో ఉన్నటువంటి ఈ టైం పీరియడ్ ఏదైతే ఉందో ఈ టైం పీరియడ్లో ఏమైంది? ఈ టైం పీరియడ్లో ఖచ్చితంగా ఏమైంది? మనకి ఫుడ్ అనేటువంటిది ఎన్నిసార్లు పెరిగింది? 4 టైమ్స్ అనేటువంటిది ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ అనేటువంటిది పెరిగింది. ఓకే. మరి ఖచ్చితంగా అక్కడ ల్యాండ్ అనేటువంటిది ఏమన్నా గాని మనకి ఆల్టర్ చేశామా అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకన్నాను? ముందుగానే చెప్పాను. ఏమని? స్టార్టింగ్‌లోనే. ఖచ్చితంగా మనం మాట్లాడుతున్నటువంటి ఏం మాట్లాడుతున్నాం సార్ అంటే ఇండియాలో ఉన్నటువంటి ఏంటి? ఇండియాలో ఉన్నటువంటి పాపులేషన్‌కి అక్కడున్న ఫుడ్‌కి రిలేషన్ మాట్లాడుకుంటున్నాం. ఓకేనా? మరి ఈ ఫుడ్‌కి పాపులేషన్ మధ్యలో ఉన్నటువంటి డిమాండ్ గురించి లేదు అంటే వాటికి ఉన్నటువంటి ఇంటర్ రిలేషన్ గురించి మాట్లాడుకుంటా అన్నప్పుడు ఇండైరెక్ట్‌గా ఖచ్చితంగా మనం దేని గురించి మాట్లాడుకుంటాం సార్ అంటే, అంటే మధ్యలో వచ్చేటువంటి టాపిక్ ఏంటి సార్ అంటే కంపల్సరీగా ల్యాండ్ అనేటువంటిది కూడా వస్తుంది. ఓకేనా? మరి ల్యాండ్ అనేటువంటిది ఏదైతే వచ్చిందో ఆ వచ్చినటువంటి ల్యాండ్ గురించి మనం సింపుల్‌గా ఏంటి చూడండి ఏమన్నాడు? ప్రొడక్షన్ పెరిగిందంటే ఖచ్చితంగా ఈ ల్యాండ్ అనేది కాన్స్టాంట్ పెట్టాడా? లేదు అంటే ఆ 4 టైమ్స్ పెరిగిన టైంలో ల్యాండ్ కల్టివేషన్ ల్యాండ్ అనేది కూడా ఏమైనా పెంచాడా అనేటువంటిది ఇంపార్టెంట్. యెస్. ఈ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ అనేటువంటి దాంట్లో మనకు ఖచ్చితంగా 1952 నుంచి 2010 మధ్యలో ఉన్నటువంటి టైం పీరియడ్‌లో 25% ఆఫ్ ఏం పెంచాడు? కల్టివేటింగ్ ల్యాండ్ పెంచాడు. అర్థమైందా? ఆ కల్టివేటింగ్ ల్యాండ్ 25% పెంచితేనే జస్ట్ నీకేమైందంట 4 టైమ్స్ అయిందంట. ఏమైంది? 4 టైమ్స్. అంటే 52 నుంచి 2000 వరకు ఏంటి 48 ఇయర్స్. తర్వాత ఇక్కడ 10 ఇయర్స్. అంటే 50 ఇయర్స్, 58 ఇయర్స్ ఎంత ర్యాపిడ్ 58 ఇయర్స్. 58 ఇయర్స్ ఎంత ర్యాపిడ్ పాపులేషన్ గ్రోత్ ఉన్నప్పటికి కూడా అర్థమైందా? అంతమందికి అవసరమైనటువంటి ఫుడ్ అనేటువంటిది ఆ 4 టైమ్స్ లోనే సరిపోయింది చూసారా? అంటే దాని యొక్క ఆ 4 టైమ్స్ అన్నంత మాత్రం 4 అన్నంత మాత్రం 4 అన్న అక్కడ కాదు. కొన్ని లక్షల టన్నులు అనేటువంటిది ఖచ్చితంగా ప్రొడక్షన్ జరిగి ఉంటుంది. అర్థమైందా? సో అంత ఇంపార్టెంట్. సో ఆన్సర్ ఏంటి కంపల్సరీగా 25% అనేటువంటిది ఆన్సరు. ఇంక్రీజ్ ఇన్ ల్యాండ్ ఏరియా. ఓకేనా? ఆన్సర్ ఏంటి? సి అనేటువంటిది మనకి ఆన్సరు. పోనీ ఇప్పుడు డౌట్ మీరేమంటే సరే ఇక్కడ తీసుకున్న ల్యాండ్ అనేటువంటిది ఆల్రెడీ మీరు కాన్స్టాంట్ అన్నారు లేదా డిక్రీజ్ అన్నారు. మరి ఎక్కడ పెంచారు అని అంటే దానికి సింపుల్ థింగ్ ఏంటంటే ఆ క్వెషన్ కూడా మిమ్మల్ని అడగొచ్చు. హైపోథెటికల్‌లో ఖచ్చితంగా లేదా అప్లికేషన్ ఓరియెంటెడ్‌లో అడగొచ్చు. మనకి ల్యాండ్ అనేటువంటిది కంపల్సరీగా కాన్స్టాంట్ లేదు అంటే గనుక ఇంకా డిక్రీజ్ అవుతుంది గానీ పెంచే అవకాశం లేదన్నారు కదా! మరి ఏదని పెంచారు? నేను అప్పుడే చెప్పాను. ల్యాండ్ అనేటువంటిది కల్టివేట్ అవుతా అన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ఏమేమి కల్టివేట్ చేయొచ్చు? ఫుడ్డర్ అనేటువంటిది కల్టివేట్ చేయొచ్చు. లేదు అంటే ఖచ్చితంగా అగ్రికల్చర్ మనకు అవసరమైనటువంటి ఏవైతే అగ్రికల్చర్ అనకూడదు. ఫుడ్డర్ అనేటువంటిది అగ్రికల్చర్ కిందకి వస్తుంది కాబట్టి మనకు అవసరమైనటువంటి ఫుడ్ గ్రెయిన్స్. ఏంటివి? ఫుడ్ గ్రెయిన్స్ అనేటువంటివి. అంటే ఇక్కడున్న ఈ ఫుడ్డర్ క్రాప్‌ని ఫుడ్ గ్రెయిన్స్ లాగా కన్వర్ట్ చేస్తూ వచ్చారు. అంటే పశువులకైన అవసరమయ్యేటువంటి సొప్ప ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో ఉలవలేయడము ఇట్లాంటివన్నీ. అర్థమైందా? ఆ వేసేటువంటి ఆ పంటల్ని తగ్గించి మనకు అవసరమైనటువంటి ఫుడ్ గ్రెయిన్స్ అనేటువంటివి ఎక్కువ వేయడం స్టార్ట్ చేశారు. అర్థమైందా? ఓకే. దాని వల్ల మనకేమైంది అంటే 4 టైమ్స్ గ్రోత్ అనేటువంటిది కనపడింది. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. విచ్ ఆర్ ది ఫాలోయింగ్? నెక్స్ట్ క్వెషన్. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఈస్ ది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్? హార్వెస్టింగ్, న్యూట్రిషనింగ్, ప్రొటెక్షన్ ఫ్రమ్ క్రాప్, చాయిస్ ఆఫ్ సీడ్స్. చెప్పాలి. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఈస్ ది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లెర్నింగ్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్? ఏంటి? ఫార్మింగ్ ప్రాక్టీసెస్ గురించి మాట్లాడుతున్నాను. హార్వెస్టింగ్, నర్చరింగ్ క్రాప్ ప్లాంట్స్, ప్రొటెక్షన్ ఫ్రమ్ పెస్ట్స్, చాయిస్ ఆఫ్ సీడ్స్. ఆలోచిస్తే ఆన్సర్ ఈజీగా చెప్పేయచ్చు. దీనికి కంగారు పడాల్సిన పని లేదు. ఇచ్చిన ఆప్షన్స్ చదవండి. జాగ్రత్తగా చదవాలి. హార్వెస్టింగ్ అనేటువంటిది చూడండి ఒకసారి ఏమన్నాడు క్వశ్చన్? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ అన్నాడు. ఆప్షన్ ఏ ఏంటి? హార్వెస్టింగ్. హార్వెస్టింగ్ అనేది ఎప్పుడు చేస్తాం మనము? సీడ్స్ తీసుకొని వచ్చి ఆ సీడ్స్ లేదా ప్లాంట్లైట్స్. ఎందుకంటే 3 వారాలు 2 వారాలు పెంచినటువంటి నారుని తీసుకొని వచ్చి పెంచేటువంటి కొన్ని మొక్కలు ఉంటాయి. టమాటా ఉంటుంది. నర్సరీలో కొన్ని ఏం చేస్తారు అంటే ఆల్రెడీ వాళ్ళు 2 వారాలు 3 వారాల్లో పెంచి ఆ మొక్కలు అనేటువంటి అమ్ముతా ఉంటారు. సో అటువంటిది తెచ్చినా
రైతు పండించవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా సీడ్స్ తర్వాత ప్లాంట్లెట్స్ అనేటువంటి తీసుకుని వచ్చి వాటిని మనం ఏం చేస్తారు అంటే షోయింగ్ చేసి లేదా ప్లాంటింగ్ చేసి షోయింగ్ లేదా ప్లాంటింగ్ అనేటువంటిది చేసి వీటిని జాగ్రత్తగా ఒక సెర్టైన్ టైం పీరియడ్ వరకు కాపాడుకొని ఆ కాపాడుకున్న టైంలో ఖచ్చితంగా మన వాళ్ళు ఏం చేస్తారంటే దానికి కావాల్సినటువంటి ప్రొడక్షన్ మేనేజ్మెంట్స్ అనేటువంటివి ఇస్తారు. ఏమిస్తారు? ప్రొడక్షన్ మేనేజ్మెంట్ అనేటువంటిది చేస్తారు. అంటే న్యూట్రియంట్స్, వాటర్ ఇవన్నీ. అప్పుడేమవుతుంది ఖచ్చితంగా అవి క్రాపింగ్ స్టేజ్‌కి అనేటువంటిది వస్తాయి. ఓకేనా? ఫ్లవరింగ్ అయిన తర్వాత ఖచ్చితంగా పండ్లనేటువంటివి ఇస్తాయి. ఆ ఇచ్చిన తర్వాత ఫైనల్‌గా ఏమవుతుంది సార్ అంటే ఇక్కడ వచ్చేటువంటి స్టేజ్ ఏంటి అనంటే మనము హార్వెస్టింగ్. ఏంటది? హార్వెస్టింగ్. వాటన్నిటిని కూడా మనము ఎప్పుడైతే మనకు కావాల్సిన అవుట్‌పుట్ వచ్చేసిందో, ఆ వచ్చినప్పుడు మొత్తం వాటినన్నీ కలెక్ట్ చేసుకొని మనం స్టోర్ చేస్తే దాన్ని మనం ఏమంటామంటే హార్వెస్టింగ్ అని అంటాం సింపుల్‌గా. ఓకేనా? మరి చూడండి ఏమన్నాడు? ఫస్ట్ స్టేజ్ అన్నాడు. ఫస్ట్ స్టేజ్ అది ఎక్కడుంది? హార్వెస్టింగ్ ఉంది. హార్వెస్టింగ్ అయిన తర్వాత ఏం చేస్తాం? ఖచ్చితంగా వాటిని స్టోరేజ్ చేస్తాం. ఓకేనా? హార్వెస్టింగ్ అయిన తర్వాత స్టోరేజ్. సింపుల్ థింగ్. ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటిది. మరి ఎక్కడుంది? ఫస్ట్‌ది ఉందా? లాస్ట్‌ది ఉందా? ఓకేనా? ఎక్కడో ఉంది. సో, ఫస్ట్‌ది ఆప్షన్ అనేటువంటిది కాదు. దెన్ వాట్ అబౌట్ ది బి? నర్చరింగ్ క్రాప్ ప్లాంట్స్. నర్చరింగ్ అన్నాడు. నర్చరింగ్ అంటే అక్కడ అవసరమయ్యేటువంటి ఏవైతే న్యూట్రియంట్స్ కావాలనో ఏంటివి? న్యూట్రియంట్స్ కావాలనో వాటిని ఇవ్వడం అన్నమాట. అర్థమైందా? లేదు అంటే అక్కడ నీకు వాటర్ అనేటువంటిది కావాల్సింటే వాటర్ అనేటువంటిది కూడా ఇవ్వాలి. ఎందుకు? న్యూట్రియంట్స్ ఒకటే ఇస్తే సరిపోదు కదా! వాటర్ డెఫిషియన్సీ ఉంటే ఖచ్చితంగా న్యూట్రియంట్స్ అనేటువంటివి నీకు తక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాటర్ అనేటువంటితో పాటు లోపలికెళ్తది కాబట్టి 2 ఇవ్వాలి. నర్చరింగ్ అంటే న్యూట్రియంట్స్, వాటర్ 2 కూడా మనం కన్సిడర్ చేయాల్సొస్తుంది. మాక్సిమం న్యూట్రియంట్స్ అంటారు. బట్ వాటర్ అనేటువంటిది కూడా దాంతో పాటే ఇస్తేనే అది ప్లాంట్ లోపలికెళ్తుంది. ఎక్స్‌పెరిమెంటల్లీ మనం ప్రూవ్డ్ అన్నమాట. ఓకేనా? సో, రెండిటిని గురించి మాట్లాడేది. అది ఎక్కడ మాట్లాడతాం ఖచ్చితంగా మనము క్రాప్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ అనేటువంటి దాని కింద సెకండ్ స్టెప్ ఏదైతే ఉందో ఆ స్టెప్ కింద మాట్లాడుకున్నాం. ఇదిగోండి చూడండి. అదన్నీ ఏ దాని కిందకి వస్తుంది? క్రాప్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్. అంటే ఎక్కడుంది ఇది? మధ్యలో ఉంది. సో, ఆన్సర్ ఏంటి? ఇది కూడా కాదు. దెన్ వాట్ అబౌట్ ది సి? ప్రొటెక్షన్ ఫ్రమ్ పెస్ట్. పెస్ట్ నుంచి ఎప్పుడు ప్రొటెక్ట్ చేసుకుంటాం? ఎయిదర్ ఖచ్చితంగా ఈ క్రాపింగ్ అంటే ఏది ప్రొడక్షన్ టైంలో అన్నా, లేదా హార్వెస్టింగ్ టైంలో అన్నా, లేదా హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత స్టోరేజ్ దగ్గరలో అయినా గాని మనము పెస్ట్ నుంచి కంట్రోల్ అనేటువంటిది అంటే ప్రొటెక్షన్ అనేటువంటిది చేసుకుంటాము. సో, ఆప్షన్ సి అనేటువంటిది కూడా తప్పు. ఆప్షన్ డి ఏంటి ఏదైతే ఉందో చాయిస్ ఆఫ్ సీడ్స్ అని. ఆ సీడ్స్ అనేటువంటిది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటి? చాయిస్ ఆఫ్ సీడ్స్. ఎందుకు? అక్కడ ఖచ్చితంగా ఫస్ట్ స్టెప్ ఏంటి? ఖచ్చితంగా మనకి అవుట్‌పుట్ అనేది బాగా రావాలి అంటే మనం తీసుకునేటువంటి సీడ్స్ కావచ్చు, మనం తీసుకునేటువంటి ప్లాంట్స్ కావచ్చు, ఖచ్చితంగా ఎలా ఉండాలి? ప్లాంట్స్ కాదు. ఖచ్చితంగా డిజైరబుల్ ట్రైట్స్‌ని కలిగి ఉండాలి. డిజైరబుల్ ట్రైట్స్. అంటే సింపుల్‌గా హైబ్రిడ్స్ అయ్యుండాలి. ఏముండాలి? హైబ్రిడ్స్ అయ్యుండాలి అని చెప్పేసి సింపుల్‌గా మనం మాట్లాడుకుంటాం అన్నమాట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇది మనకున్నటువంటి ఈ క్వెషన్ నుంచి. నెక్స్ట్ క్వెషన్. విచ్ యాక్టివిటీ రిలేట్స్ టు నర్చరింగ్ ద క్రాప్ ప్లాంట్స్? ఇదిగోండి నెక్స్ట్‌లోనే అడిగాడు చూడండి. విచ్ యాక్టివిటీ రిలేటెడ్ టు నర్చరింగ్ ది క్రాప్ ప్లాంట్స్? త్వరగా. సరే చూడండి. క్వెషన్ ఏమి అడిగాడు? విచ్ యాక్టివిటీ రిలేటెడ్ టు నర్చరింగ్ ది క్రాప్ ప్లాంట్స్ అన్నాడు. ఇందాకే నర్చరింగ్ అంటే ఖచ్చితంగా వాటికి కావాల్సినటువంటి ఏవైతే న్యూట్రియంట్స్ ఉన్నాయో న్యూట్రియంట్స్‌ని ఇవ్వడము. అర్థమైందా? వాటిని గ్రాస్ప్ చేసుకోవాలంటే ఖచ్చితంగా వాటర్ కూడా ఉండాలి కాబట్టి ఇరిగేషన్ అనేటువంటిది ఇవ్వడము. చూడండి యాడుందో. న్యూట్రియంట్స్ అనేవి ఏ విధంగా ఇస్తాం? మాన్యూరింగ్ అనేటువంటి రూపంలో ఇస్తాము. అంటే మాన్యూర్స్ అనేటువంటివి ఇవ్వడం అన్నమాట. తర్వాత ఇరిగేషన్ అంటే ఏంటి? వాటర్ అనేటువంటి దాన్ని మనము ప్రొవైడ్ చేయడము. ఈ రెండిటిని కలిపి మనం ఏమంటాము అంటే బి అనేటువంటిది ఆన్సర్. ఏమంటాము అంటే నర్చరింగ్ ఆఫ్ ప్లాంట్ అని చెప్పేసి మాట్లాడతాం. స్టోరేజ్ కాదు, వీడింగ్ ఓన్లీ కాదు, సెల్లింగ్ ప్రొడ్యూసర్ అది కూడా కాదు. నెక్స్ట్ క్వెషన్. క్రాప్ ప్రొడక్షన్ మెయిన్లీ రిఫర్స్ టు crop protection mainly refers to crop protection mainly refers to which of these?
చెప్పాలి. ఆప్షన్ ఏ ఇంక్రీజింగ్ మార్కెట్ ప్రైస్, ఆప్షన్ బి ప్రివెంటింగ్ క్రాప్ లాస్, ఎన్హాన్సింగ్ సీడ్ క్వాలిటీ, ఇంప్రూవింగ్ ట్రాన్స్పోర్ట్. ఏది? సరే చూడండి, ఇందాక దీని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్కడ? ఇదిగోండి ఈ స్లైడ్లో చెప్పాను. ఒక్కసారి గమనించండి. ఏమని? ఫస్ట్ సీడ్స్ తెస్తాము, ప్లాంట్లెట్స్, తర్వాత సోయింగ్, ప్లాంటింగ్, తర్వాత దానికి కావాల్సినటువంటి ఏవైతే మ్యానరింగ్, ఇరిగేషన్ అవన్నీ మాట్లాడుకుంటాము. తర్వాత మనకి హార్వెస్టింగ్ చేస్తాము, తర్వాత స్టోరేజ్ అనేటువంటి చేస్తాము. అదే మ్యాటర్ అనేటువంటిది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. క్రాప్ ప్రొటెక్షన్ అనేటువంటిది ఎక్కడుంది? క్రాప్ ప్రొటెక్షన్ అంటే ఇదిగోండి ఇక్కడ ఉంది. అర్థమైందా? ఏంటి? క్రాప్ ప్రొడక్షన్ లేదా ప్రొటెక్షన్. ఓకేనా? ఏంటి? ప్రొటెక్షన్ లేదా ప్రొడక్షన్ మేనేజ్మెంట్. ఇవి ఇక్కడ ఉన్నటువంటిది అనమాట. సో మీరు బాగా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేశారు అంటే కంపల్సరిగా మనం అది ఏ దానికి చేస్తాం సార్ అంటే సింపుల్గా మనము ఇంక్రీజింగ్ మార్కెట్ ప్రైస్ కాదు, తర్వాత ప్రివెంటింగ్ క్రాప్ లాస్. ఎస్, ప్రివెంటింగ్ క్రాప్ లాస్ అనేటువంటి తగ్గిస్తేనే మనకి హై ఈల్డ్ వస్తుంది, ఎక్కువ లాభము వస్తుంది, ఎక్కువ మందికి సరఫరా చేసినటువంటి అవకాశం కూడా ఉంటుంది. తర్వాత ఎన్హాన్సింగ్ సీడ్ క్వాలిటీ అనేటువంటి దేని మీద డిపెండ్ అవుతుంది? ఏది? క్రాప్ వెరైటీ ఇంప్రూవ్మెంట్ లో ఇన్వాల్వ్ అవుతుంది. ఏంటి? క్రాప్ వెరైటీ ఇంప్రూవ్మెంట్. తర్వాత ఏంటి? ఇంప్రూవింగ్ ట్రాన్స్పోర్ట్ ఇంప్రూవ్మెంటేషన్ గురించి మనం మాట్లాడుకోవట్లేదు. ఓన్లీ ఉన్నటువంటి ఆ 3 స్టెప్స్ ఏంటివి అనేటువంటిది ఒక్కసారి చూడండి. ఈ పేజ్ మీకు ఎక్కడ ఇచ్చాడు? అది ఇదిగోండి, క్రాప్ వెరైటీ ఇంప్రూవ్మెంట్, కనబడుతుందా? క్రాప్ వెరైటీ ఇంప్రూవ్మెంట్ ఒకటిది, ఇది ఒకటిది, ఇది రెండోది, ఇది మూడోది. ఓకేనా? ఫస్ట్ ఏమన్నాడు చూడండి, క్రాప్ వెరైటీ ఇంప్రూవ్మెంట్ అన్నాడు, క్రాప్ ప్రొడక్షన్, క్రాప్ ప్రొటెక్షన్. అర్థమైందా? ఈ 3 అనేటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ 3 అనేటువంటిది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? మరి అదే విధంగా ఎలాగో ఇక్కడ వరకు వచ్చాం కాబట్టి ఒక్కసారి మొత్తం పేజ్ మొత్తం నేను చెప్తాను, ఎక్కడెక్కడ నీకు కరెక్ట్ గా ఆ క్వశ్చన్ వచ్చేందుకు ఆస్కారం ఉంది అని చెప్పేసి. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ కంపల్సరిగా మీకు ఏమొస్తుంది అంటే డిపెండెంట్ ఆన్ లైట్ అనేటువంటిది ఉంది. అంటే ఫోటో పీరియాడిజం. ఏంటది? కాల్డ్ అస్ అని చెప్పేసి. చూడండి, దేర్ ఆర్ సమ్ క్రాప్స్ విచ్ ఆర్ గ్రోన్ ఇన్ రైనీ సీజన్ కాల్డ్. అంటే సీజన్స్ అనేటువంటిది కూడా చెప్పాడు. ఫస్ట్ దేమో ఫోటో పీరియాడిజం గురించి మాట్లాడాడు. సెకండ్ గా క్వశ్చన్ ఎక్కడి నుంచి రావచ్చు సార్ అంటే సీజన్స్ అనేటువంటి దాని గురించి మాట్లాడు. ఇదిగో ఫోటో పీరియడ్. ఓకేనా? కంపల్సరీగా. సో ఇక్కడ నీకు స్టేట్మెంట్ బేస్డ్ గా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో అక్కడ జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ అదే విధంగా ఇటు సైడ్ తీసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి పైన కంపల్సరీ మనకి ఏముంది? ఖరీఫ్ సీజన్ లో వచ్చేటువంటివి దానికి మాట్లాడాడు. తర్వాత రబీ సీజన్ గురించి మాట్లాడాడు. వాటిలో ఉన్నటువంటి ఏవైతే నీకు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఇక్కడ ఎగ్జాంపుల్ ఖచ్చితంగా అడుగుతున్నాను. ఈ ఎగ్జాంపుల్ మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. చూడండి, టైం డ్యూరేషన్ ఇచ్చాడు, తర్వాత సీజన్ ఇచ్చాడు, దానికి నిక్ నేమ్ ఏమంటే వింటర్ సీజన్, రైనీ సీజన్ అని చెప్పేసి కూడా చెప్పాడు క్లియర్ గా. తర్వాత ఎగ్జాంపుల్స్ అనేటువంటిది ఇచ్చాడు. సో కంపల్సరీగా అది కూడా మీరు చదవాల్సిందే. నెక్స్ట్ అదే విధంగా దాని కింద ఉన్నటువంటి పారాగ్రాఫ్ తీసుకుంటే దాని కింద ఉన్నటువంటి పారాగ్రాఫ్ లో కంపల్సరీ ఏమన్నాడు చూడండి, 2010 మధ్యలో 25%. ఇది కంపల్సరీ చెప్తున్నాను. ఈ పారాగ్రాఫ్ నుంచి మీకు కంపల్సరీగా నా ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ అయితే ఖచ్చితంగా ఇక్కడి నుంచి మీకు ఏమి ఇస్తాడు సార్ అంటే పక్కాగా మీకు స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ వస్తుంది. ఏంటి? స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్, లేదా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ రాంగ్, లేదా విచ్ ఆఫ్ హౌ మెనీ ఆఫ్ ది స్టేట్మెంట్స్ గివెన్ ఇన్ ది బిలో విల్ బి కరెక్ట్ అని చెప్పేసి కంపల్సరీగా అడుగుతాడు. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 1952 నుంచి కంపల్సరీగా 2010 మధ్యలో ఉన్నటువంటి ఈ టైం పీరియడ్ లో 25% పెరిగింది. 4 టైమ్స్ అనేటువంటిది గ్రోత్ రావడం అనేటువంటిది జరిగింది. ఇదేమో ల్యాండ్, ఇదేమో ప్రొడక్షన్. అది కూడా కన్ఫ్యూజ్ అవ్వకూడదు. 4 అనేటువంటిది ఏమో 4 టైమ్స్ అనేటువంటిది ఏమైంది? 4 టైమ్స్ అనేటువంటిది ఫుడ్ ప్రొడక్షన్ పెరిగింది. అర్థమైందా? అంతేగాని ల్యాండ్ ఏరియా పెంచలేదు. ల్యాండ్ ఏరియా ఎంత? 25%. అర్థమైందా? ల్యాండ్ ఏరియా ఎంత పెంచాడు? 25%. క్రిస్ క్రాస్ గా ఇస్తాడు. 4 టైమ్స్ ఏమో ల్యాండ్ ఏరియా పెంచితే 25% ఫుడ్ గ్రెయిన్స్ పెరిగింది అని అంటాడు. అది తప్పు. సో అది కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత చూడండి, 3 స్టేజెస్.
ఏదైతే ఈ మొత్తం అంత ఇంప్రూవ్మెంట్ ఆఫ్ క్రాప్ అనేటువంటిది ఉందో లేదా ఫుడ్ రిసోర్సెస్ అనేటువంటిది ఉందో దానిట్లో ఖచ్చితంగా ఎన్ని స్టేజెస్ ఉన్నాయి అంటే 3 స్టేజెస్ అనేటువంటివి ఉన్నాయి. ఆ 3 స్టేజెస్ ఏంటివి అనేటువంటి దాని మీద కూడా అడుగుతాడు. మరి ఆ 3 స్టేజెస్ ఏంటివి అనేటువంటిది అంటే ఇందాకే మనం మాట్లాడుకున్నాం ఏమని క్లియర్ గా ఇదిగోండి ఇక్కడ ఉన్నటువంటి ఈ 3 క్రాప్ వెరైటీ ఇంప్రూవ్మెంట్, క్రాప్ ప్రొడక్షన్ ఇంప్రూవ్మెంట్, క్రాప్ ప్రొటెక్షన్ ఇంప్రూవ్మెంట్. ఇది ప్రొడక్షన్, ఇది ప్రొటెక్షన్, రెండు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అదే విధంగా కిందికి వస్తే దాని కింద క్రాప్ చూడండి, క్రాప్ వెరైటీ ఇంప్రూవ్మెంట్ అనేటువంటి దాని గురించి మనం మాట్లాడుకున్నాం. ఏంది క్రాప్ వెరైటీ ఇంప్రూవ్మెంట్. మరి చూడండి ఇక్కడ నీకు సింపుల్ గా క్రాప్ వెరైటీ ఇంప్రూవ్మెంట్ ఏ విధంగా చేస్తారు అర్థమైందా? అంటే ఇక్కడ నీకు ఖచ్చితంగా ఏం అడుగుతాడు అని అంటే హైబ్రిడైజేషన్ గురించి అడుగుతాడు. ఏంటి హైబ్రిడైజేషన్, తర్వాత కంపల్సరీగా నీకు జెనెటిక్ జీన్ ట్రాన్స్ఫరింగ్ లేదా జెనెటిక్ దాన్ని ఏమంటారు మోడిఫికేషన్ జిఎం. అర్థమైందా? జిఎంఓనా జిఎంసీనా చెప్పండి. జిఎంఓ వస్తుందా జిఎంసి వస్తుందా చెప్పాలి. జిఎంసి అనేటువంటిది ఇక్కడ వాడతాము, జిఎంసి. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి స్పెసిఫిక్ గా క్రాప్స్ గురించి కాబట్టి జిఎంసి అనేటువంటిది రావాలి. ఓకేనా? చూడండి జిఎంసి అనేటువంటిది మీకు వచ్చినప్పుడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. జిఎంసి అనే టాపిక్ నెక్స్ట్ గా వస్తుంది. ఈ దానిట్లో మనకి ఏముంది అని అంటే చూడండి హైబ్రిడైజేషన్ అనేటువంటిది ఉంది, దాని యొక్క టైప్స్ అనేటువంటిది కూడా ఉన్నాయి. ఓకేనా? హైబ్రిడైజేషన్ అంటే ఏంటి, ఖచ్చితంగా అక్కడ ఏం చేయాలి అనేటువంటిది, తర్వాత వేరియస్ యూజ్ఫుల్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఈ చూడండి వేరియస్ స్ట్రెయిన్స్ ఆఫ్ క్రాప్స్ కెన్ బి సెలెక్టెడ్ బై బ్రీడింగ్ ఫర్ వేరియస్ యూజ్ఫుల్ క్యారెక్టర్స్ సచ్ as డిసీజ్ రెసిస్టెంట్. ఇవన్నీ మీకు ఖచ్చితంగా అడుగుతాడు, ఇవన్నీ యూస్ఫుల్ గా అడుగుతాడు. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ విల్ బి ద యూస్ఫుల్ బై హ్యావింగ్ ద క్రాప్ వెరైటీ ఇంప్రూవ్మెంట్ అని అంటాడు. ఖచ్చితంగా వీటిలో నుంచి ఆప్షన్ లో ఒకటి నెగిటివ్ గా ఇస్తాడు, ఇక్కడేమో పాజిటివ్ ఇవన్నీ అంటే ఇవి మనకు బెనిఫిట్స్, కానీ అక్కడ బెనిఫిట్ లేనట్టు నాట్ అంటాడు. సో అప్పుడు నువ్వు కరెక్ట్ చూసుకోవాలి. అదే విధంగా నెక్స్ట్ కిందికి అలానే వచ్చాము అంటే కన్నా ఇక్కడ చూడండి ఇదిగోండి ఇంటర్ స్పెసిఫిక్. ఏంటది చూడండి ఇంటర్ స్పెసిఫిక్ క్లియర్ గా ఉంది. తర్వాత ఇంటర్ వెరైటల్, ఖచ్చితంగా ఇంకోటి ఇంటర్ జనరిక్ అనేటువంటిది ఉండాలి. ఎస్ ఇదిగో అంటే హైబ్రిడేషన్ దాని ఉన్నటువంటి 3 టైప్స్ ఏంటి అవి హైబ్రిడైజేషన్, ఆ హైబ్రిడైజేషన్ యొక్క డెఫినేషన్, ఖచ్చితంగా ఆ డెఫినేషన్ అయిపోయిన తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్. సో అడిగే ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా అడుగుతాడు. ఓకేనా? ఇదిగోండి ఇది కూడా ఇక్కడ ఇచ్చాడు చూడండి, జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ అని మాత్రం కూడా ఆ పాయింట్ కూడా ఇచ్చేసాడు. అంటే సెకండ్ మెథడ్ గా ఉన్నటువంటి ఏదైతే మనకు క్రాప్ వెరైటీ ఇంప్రూవ్మెంట్ లో సెకండ్ మెథడ్ మనం ఫాలో అయ్యేటువంటిది ఏంటి అని అంటే ఖచ్చితంగా జిఎం. అర్థమైందా? ఏంటి జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్. ఓకేనా? అంటే జిఎంసి గురించి కూడా మనకి ఎక్కడ ఇస్తాడు సార్ అని అంటే ఇక్కడే ఇచ్చేయడం అనేటువంటిది జరిగింది. ఓకేనా? నెక్స్ట్ అదే విధంగా దాని కింద ఉన్నటువంటి చివరి పేరా చూడండి, చివరి పేరాలో ఏమైనా ఇంపార్టెంట్ ఉందా సార్? వెరైటీస్ గుడ్ క్వాలిటీ పర్టికులర్ వెరైటీ దట్ ఈస్ ఆల్. ఓకే, ఇక్కడ నెక్స్ట్ దానికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. ఓకేనా? కంగారు ఏం పడాల్సిన పర్లేదు. బట్ ఇంకోటి ఉంది అయ్యా, ఇదిగోండి ఇక్కడ ఉన్న ఈ మూడింటి గురించి మీకు డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్ గురించి రావచ్చు. డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్ అనేటువంటిది కంపల్సరీగా మీకు వచ్చే అవకాశం ఉంటుంది. సో జాగ్రత్తగా ఈ ఏరియా ఏదైతే మీకు కనబడుతుందో ఈ ఏరియా మొత్తం కూడా డయాగ్రామ్ బేస్డ్ కాబట్టి మీరు వీటిని కంపల్సరీగా చదవాల్సి వస్తుంది. అర్థమైందా రాజా? అర్థమైందా? అర్థమే అయిందా? నెక్స్ట్ క్వశ్చన్, ఎందుకంటే ఆ పేజ్ గురించి వచ్చింది కాబట్టి ఆడే చెప్పేసాను. ఇదిగోండి ద 3 మేజర్ గ్రూప్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఫర్ ఇంప్రూవింగ్ క్రాప్ ఈల్డ్ ఇంక్లూడ్. ఇందాకే మనం మాట్లాడుకున్నాం ఏవైతే క్రాప్ ఈల్డ్ ని పెంచాలనుకున్నాం అప్పుడు ఖచ్చితంగా 3 మెథడ్స్ ఫాలో అవ్వాలని. ఆ 3 మెథడ్స్ ఏంటివో చూడండి. ఆ 3 మెథడ్స్ ఏంటివి అనేటువంటి 3 మేజర్ యాక్టివిటీస్ అవి ఉన్నాయా లేదా? సోషల్ అంటారు, సాయిల్ టెస్టింగ్, హార్వెస్టింగ్, ట్రాన్స్పోర్ట్ అన్నాడు. సరే పక్కనేటండి క్రాప్ బ్రీడింగ్, స్టోరేజ్, మార్కెటింగ్ అన్నాడు. పక్కనేటండి వెరైటీ ఇంప్రూవ్మెంట్, ప్రొడక్షన్ ఇంప్రూవ్మెంట్, ప్రొటెక్షన్ ఇంప్రూవ్మెంట్. ఎస్ సి కరెక్ట్. మనకి సాయిల్, క్రాప్ బ్రీడింగ్ ఇవన్నీ కాదు. ఓకేనా? అఫ్ కోర్స్ క్రాప్ బ్రీడింగ్ ఉంది కానీ స్టోరేజ్ లేదు, కానీ మార్కెటింగ్ లేదు. సో స్టోరేజ్ కూడా ఉంది కానీ మార్కెటింగ్ లేదు. ఓకేనా? మార్కెటింగ్ అనేటువంటిది కాదు. ఈ రెండింటి మధ్యలో ఖచ్చితంగా ఉంది ప్రొడక్షన్ అనేటువంటిది ఉంది. సో ఖచ్చితంగా ఏంటి సి అనేటువంటిది మనకి కరెక్ట్ ఆప్షన్. ఓకేనా? నెక్స్ట్ క్రాప్ వెరైటీ ఇంప్రూవ్మెంట్ మెయిన్లీ ఫోకస్ ఆన్ క్రాప్ వెరైటీ ఇంప్రూవ్మెంట్ అనేటువంటిది
ఏ దాని మీద ఇందాక చెప్పాను కదా, అది యూస్ఫుల్ క్యారెక్టర్స్ ఇలా అని చెప్పేసి నాట్ ఇస్తాడు అని చెప్పి చూసినా దాని మీద క్వశ్చన్. క్రాప్ వెరైటీ ఇంప్రూవ్మెంట్ మెయిన్లీ ఫోకసెస్ ఆన్ మార్కెటింగ్ ఆఫ్ క్రాప్స్ తప్పు. తర్వాత ఇంప్రూవింగ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఎందుకు చేస్తాము, మనకేం అవసరము. డెవలపింగ్ బెటర్ క్రాప్ స్ట్రెయిన్స్, స్టోరింగ్ హార్వెస్టెడ్ క్రాప్స్ ని స్టోర్ చేయడంలో మనకేమి అక్కడ కాదు, ఇక్కడ వెరైటీ అంటున్నాడు. అంటే ఏంటి, సింపుల్ గా మనం డిజైర్డ్ ట్రైట్స్ ఉన్నటువంటి వాటిని డెవలప్ చేసుకోవడం, అంటే స్ట్రెయిన్స్, డిఫరెంట్ స్ట్రెయిన్స్ అనేటువంటి వాటిని డెవలప్ చేసుకోవడం. సో చూడండి, సి అనేటువంటిది కరెక్ట్. ఓకేనా. నెక్స్ట్, హైబ్రిడైజేషన్ మీన్స్ జస్ట్ సింపుల్ గా చూడండి, ఆ డెఫినేషన్ కూడా ఆల్రెడీ 2 మార్క్స్ లోను 4 మార్క్స్ లోను చెప్పాను. సిమిలర్ వస్తే తీసేయండి అని, సేమ్ తీసేయి. ప్లాంట్స్ విత్ అనిమల్స్ కి ప్లాంట్స్ కి అస్సలు అవ్వదు, అర్థమైందా. ఎందుకంటే అనిమల్స్ లో నీకు ఏముండవు, కంపల్సరీగా అనిమల్స్ అంటున్నా, ప్లాంట్స్ లో రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ అనేటువంటివి హ్యూమన్స్ కు లేదా అనిమల్స్ కు ఉన్నట్టు అక్కడ ప్లాంట్లలో ఉండవు, అర్థమైందా. సో రెండింటికి పొంతం లేదు కాబట్టి ఆప్షన్ ఏంటి, బి అనేటువంటిది ఆప్షన్. నెక్స్ట్, ఇంటర్ వెరైటల్ హైబ్రిడేషన్ అక్కర్స్ బిట్వీన్, డెఫినేషన్ లోనే ఉంది మనకి, ఏంటి డెఫినేషన్ లోనే ఉంది ఇంటర్ వెరైటల్. ఖచ్చితంగా హైబ్రిడైజేషన్ అంటే ఏముండదు, కంపల్సరీగా డిఫరెంట్ అనేటువంటి తెలియాలి. ఏంటి డిఫరెంట్ అని చెప్పేసి మనకు తెలియాలి. మరి దెన్ వాట్ అబౌట్ వెరైటీ అంటే డిఫరెంట్ వెరైటీస్ అని చెప్పేసి, లేదా స్ట్రెయిన్స్ అని. చూడండి, సేమ్ స్పీసీస్ బట్ డిఫరెంట్ వెరైటీస్. ఎస్ అఫ్ కోర్స్, అర్థమైందా. ఇక్కడ అందుకే జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడ డిఫరెంట్ గా ఉండాలి అనేటువంటిది దాని ముందర ఉంటుంది, అర్థమైందా. అంటే ఖచ్చితంగా ఏముండాలి, వెరైటీలో డిఫరెంట్ గా ఉండాలి, బట్ స్పీసీస్ లో సేమ్ ఉండొచ్చు, అర్థమైందా. స్పీసీస్ లోనే డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి కాబట్టి వెరైటీస్ డిఫరెంట్ గా ఉంటాయి, స్పీసీస్ అనేటువంటిది సేమ్ ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. కన్ఫ్యూజ్ అవుతారు చాలా మంది, తప్పు పెడతారు, కానీ ఆ క్వశ్చన్ మనం డిస్కస్ చేసుకున్నాం కాబట్టి కంపల్సరీ మీకు ఆ క్వశ్చన్ వచ్చిందంటే కంపల్సరీ మీరు 1 మార్క్ అనేటువంటిది మీ జేబులో వేసుకొని రావాలి. నెక్స్ట్, ఇంటర్ స్పెసిఫిక్ హైబ్రిడేషన్. ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా వినండి, ఇక్కడ మీకు ఈ దానికి కన్ఫ్యూజన్ పోవాలంటే సింపుల్ గా చెప్తాను. జిఎస్వి ఏంటిది, జిఎస్వి గుర్తుపెట్టుకోండి, అర్థమైందా. ఫస్ట్ జెనిరా ఉంటుంది, జీనస్ ఉంటుంది, ఆ జీనస్ లోపల నెంబర్ ఆఫ్ స్పీసీస్ ఉంటాయి, అవి ఆ స్పీసీస్ లోపల నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేటువంటి ఉంటాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఏంటి, జీనస్ ఏదైతే జీ అనేటువంటిది ఉందో, ఈ జీ ఫామ్ అవ్వాలంటే ఎస్ అనేటువంటివి మోర్ ఉండాలి, ఆ ఎస్ అనేటువంటి ఫామ్ అవ్వాలంటే వి అనేటువంటి ఫామ్ ఎక్కువ ఉండాలి. దానికి సింపుల్ గా చూడండి, ఇదిగోండి వి 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 వి, ఓకేనా. తర్వాత ఎస్ ఎస్ ఎస్, తర్వాత జి, ఇలా గుర్తుపెట్టుకోండి సింపుల్ గా. వి ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో, ఓకేనా, ఇవి రెండు ఒక స్పీసీస్ అని, తర్వాత ఇది ఒకటి ఒక స్పీసీస్ అని, ఇది ఒక స్పీసీస్ అని, అంటే డిఫరెంట్ అన్ని, ఓకేనా. సింపుల్ గా అలానే మాట్లాడితే ఉన్నటువంటి ఏదైతే ఈ స్పీసీస్ అనేటువంటి ఉన్నాయో ఇవి కాంబైన్ అయితే జీనస్ అనేటువంటిది వస్తుంది. అంటే ఈ రెండింటి మధ్య మనం చేసాము అంటే కంపల్సరీ, ఈ రెండింటి మధ్య మనం చేసాము అంటే అదేమో వెరైటల్, కానీ సేమ్ స్పీసీస్ అది, అర్థమైందా, సేమ్ స్పీసీస్. ఇక్కడ మరి దీనిట్లో చేయొచ్చా చేయకూడదు సార్ అంటే చేయొచ్చు, కంగారు ఏం లేదు, ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఈ స్పీసీస్ కి రెండు డిఫరెంట్ స్పీసీస్ కదా, ఆ రెండు స్పీసీస్ మధ్యలో మనం చేస్తాం అనమాట. ఇక్కడ చేసామంటే అది ఇంటర్ అంటే ఏంటి, బిట్వీన్, అర్థమైందా. విత్ ఇన్ ది స్పీసీస్ లో కాదు, ఈ స్పీసీస్ ఇదేమో 1, ఇదేమో 2, ఇదేమో 3. మరి చూడండి, ఇక్కడ ఈ రెండింటి వల్ల చేసాం కాబట్టి ఇక్కడ జీనస్, అర్థమైందా. మరి ఈ జీనస్ కి ఏమవుతుంది సార్ అంటే ఇంకో జీనస్ అనేటువంటిది ఉంటుంది, ఇంకో జీ అనేటువంటిది ఉంటుంది. ఈ రెండింటి మధ్య మనం చేసాము అంటే అప్పుడు మనకు వచ్చేటువంటిది ఏంటంటే ఇంటర్ జెనరిక్, అర్థమైందా, సింపుల్ థింగ్. మరి హైబ్రిడైజేషన్ అంటే డిఫరెంట్ ఉండాలి కంపల్సరీగా, ఏ దానిట్లో డిఫరెంట్ గా ఉండాలి, స్పీసీస్ అన్నాడు, అర్థమైందా. స్పీసీస్ అనేటువంటి కంపల్సరీగా ఏముండాలి, డిఫరెంట్ గా ఉండాలి. చూడండి, డిఫరెంట్ స్పీసీస్ ఆఫ్ ది సేమ్ జీనస్, సేమ్ స్పీసీస్, డిఫరెంట్ జెనిరా, డిఫరెంట్ ఫ్యామిలీస్. ఖచ్చితంగా ఎక్కడ జరుగుతుంది అని అంటే డిఫరెంట్ స్పీసీస్ ఆఫ్ ది సేమ్ జెనిరా. చూడండి, ఇది ఒక స్పీసీస్, ఇది ఒక స్పీసీస్, ఈ రెండింటి మధ్య జరుగుతుంది కాబట్టి మనకి ఏమన్నాము, ఇంటర్ స్పెసిఫిక్ హైబ్రిడైజేషన్ అన్నాం. డిఫరెంట్ స్పీసీస్ ఉండాలి, ఖచ్చితంగా అవి రెండు సేమ్ జీనస్ కి కలిగి ఉంటుంది. సో ఆన్సర్ ఏంటి, ఏ అనేటువంటిది ఆన్సర్. నెక్స్ట్, ఇంక్లూడింగ్ ఎ జీన్ టు గివ్ డిజైరబుల్ క్యారెక్టరిస్టిక్స్ రిజల్ట్స్ ఇన్, అంటే సింపుల్ గా దేని గురించి మాట్లాడుతున్నాడు, మనకు ఉన్నటువంటి క్రాప్ వెరైటీ ఇంప్రూవ్మెంట్ అనేటువంటిది ఏదైతే ఉందో దానిట్లో ఉన్నటువంటి మెథడ్స్ ఉన్నాయి కదా, ఒకటేమో హైబ్రిడైజేషన్,
రెండోదేమో జిఎంసి అని మాట్లాడుకున్నాం, అంటే జీన్ మోడిఫైడ్ క్రాప్స్ అని మాట్లాడుకున్నాం కదా, ఆ దాని గురించి మాట్లాడుతున్నాడు. అంటే జిఎంసిలో ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, ఇంట్రడ్యూసింగ్ ఏ జీన్ టు హ్యావ్ డిజైరబుల్ క్యారెక్టరిస్టిక్స్ రిజల్ట్స్ ఇన్ అంటే జిఎంసి ఏదానికి ఇస్తుంది? అది ఖచ్చితంగా జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ అనేటువంటిది ఇస్తుంది. ఆర్గానిక్ క్రాప్స్ కాదు, హైబ్రిడ్ కాదు, ట్రెడిషనల్ క్రాప్స్ కాదు. నెక్స్ట్, ఫోటో పీరియడ్ రెఫర్స్ టు ది డ్యూరేషన్ ఆఫ్ సన్లైట్ అఫెక్టింగ్ ఫ్లవర్. ఇది ట్రూనా ఫాల్సా మీరే చెప్పాలి. ట్రూనా ఫాల్సా మీరే చెప్పాలి. Photo period refers to the duration of sunlight affecting flowering. Yes, correct. చూడండి, ఫోటో పీరియడ్ అంటే ఏంటి? పీరియడ్ అంటే డ్యూరేషన్. ఏంటి? డ్యూరేషన్. మొన్న కూడా చెప్పాను 2 మార్క్స్ లో. ఓకేనా? ఏంటి? డ్యూరేషన్. ఫోటో అంటే లైట్. అర్థమైందా? సింపుల్ థింగ్. ఇదంతా కరెక్ట్. డ్యూరేషన్ ఆఫ్ సన్లైట్ మీద డిపెండ్ అయ్యి ఫ్లవరింగ్ అనేటువంటిది ఉంటుంది. ఓకేనా? సో ఖచ్చితంగా ఇక్కడ ఇది ట్రూ అనేటువంటిది. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్ క్రాప్స్ రిక్వైర్స్ ది సేమ్ క్లైమాటిక్ అండ్ టెంపరేచర్ కండిషన్స్. ప్రతి ఒక్క క్రాప్ కి సేమ్ క్లైమాటిక్ కండిషన్స్ ఉంటాయా? అంటే మీ ఇంటికాడ ఉన్నట్టే పోలార్ రీజన్ లో ఉంటుందా, లేదా మీ ఇంటికాడ ఉన్నట్టే రాజస్థాన్ లో తార్ డెసర్ట్ లో ఉంటుందా? మీ ఇంటికాడ టెంపరేచర్ 37 ఉందనుకో, ఎండాకాలంలో. ఓకేనా? మరి తార్ డెసర్ట్ లో ఎండాకాలంలో 37 ఉంటుందా? 54, 55 ఉంటుంది. అర్థమైందా? సో ఆల్ క్రాప్స్ అనేటువంటి తప్పు. ఓకేనా? సో ఇది ఫాల్స్. ఏంటిది? ఫాల్స్, తప్పు. నెక్స్ట్ క్వశ్చన్, ఫార్మర్స్ అక్సెప్ట్ న్యూ క్రాప్ వెరైటీస్ ఓన్లీ ఇఫ్ దే గివ్ గుడ్ yield అక్రాస్ కండిషన్స్. ఆ పాయింట్ క్లియర్ గా చెప్పాడు. లాస్ట్ లో ఒక లైన్ ఉందని చెప్పాం కదా, ఆ లైన్ కాడ ఫార్మర్స్ అక్సెప్ట్ న్యూ క్రాప్ వెరైటీస్ ఓన్లీ ఇఫ్ దే గివ్ గుడ్ yield అక్రాస్ కండిషన్స్ అన్నాడు. చూద్దాం, అవునా కాదా చూద్దాం, ఎక్కడుందో ఆ పాయింట్. ఇదిగో ఎక్కడుంది? చెప్పానుగా. చదవండి. ఓకే, జూమ్ ఇన్. ఇప్పుడు చదవండి. ఫర్ న్యూ వెరైటీస్ ఆఫ్ క్రాప్స్ టు బి అక్సెప్టెడ్ ఇట్ ఈస్ నెసెసరీ దట్ ద వెరైటీ ప్రొడ్యూసెస్ హై yields అండర్ డిఫరెంట్ కండిషన్స్. ఎక్కడ? డిఫరెంట్ కండిషన్స్. అర్థమైందా? దట్ ఆర్ ఫౌండ్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్. ఫార్మర్స్ వుడ్ need to provide with good quality seeds of a particular variety, that is the seeds should all maintain with desirable traits అని చెప్పేసి ఆ పక్కన నెక్స్ట్ పేజ్ లో కంటిన్యూ చేశాడు. అంటే ఏదైనప్పటికీ కూడా సింపుల్ థింగ్ ఏంటి అని అంటే, కంపల్సరీగా ఆ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఇచ్చాడో ఆ స్టేట్మెంట్ ట్రూనే. ఖచ్చితంగా అన్ని అక్సెప్ట్ చేయరు. హైబ్రిడైజేషన్ చేసిన ప్రతి ఒక్కటి మనకి అక్సెప్ట్ చేస్తారంటే అక్సెప్ట్ చేయరు. ఏదైతే హై yield, గుడ్ yield అనేటువంటిది ఉంటుందో దాన్ని మాత్రమే మన వాళ్ళు అక్సెప్ట్ చేస్తారు. ఓకేనా? సింపుల్ థింగ్. సో ఇది ట్రూ. నెక్స్ట్, హైబ్రిడేషన్ ఇంప్రూవ్స్ డిజైరబుల్ ట్రైట్స్ ఇన్ క్రాప్స్. ఎస్, ఆఫ్ కోర్స్. అర్థమైందా? కరెక్ట్. హైబ్రిడేషన్ ఎందుకు చేస్తాం మనము? ఖచ్చితంగా క్రాప్ వెరైటీ ఇంప్రూవ్మెంట్ చేయడానికి. క్రాప్ వెరైటీ ఇంప్రూవ్మెంట్ అవుతుంది అంటే కంపల్సరీ ఏమైనట్టు? డిజైరబుల్ ట్రైట్స్ అనేటువంటి ఆ సీడ్స్ లోకి, ఆ హైబ్రిడ్స్ లోకి ఇంక్లూడ్ అవుతానంట, లేదా ఇంటిగ్రేట్ చేస్తా ఉన్నట్టు. సో సింపుల్ థింగ్ ఏంటి ఇక్కడ? ట్రూ అనేటువంటిది మాట్లాడతాము. నెక్స్ట్ క్వశ్చన్, సన్లైట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్ ఇన్ ప్లాంట్స్. అస్సలు అవసరం లేదు, అంతే కదా? ఫోటోసింథసిస్ జరగడానికి లైట్ అవసరమా? చెప్పాలి. చెప్పండి. సన్లైట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్ అన్నాడు. ఎసెన్షియల్, ఎస్, ట్రూ. సన్లైట్ అనేది లేకపోతే అది ఫోటోసింథసిస్ ఎలా జరుగుతుంది? జరగదు కదా. ఎందుకంటే లైట్ ఎనర్జీ అనేటువంటిది ఏదైతే వస్తుందో ఆ లైట్ ఎనర్జీ అనేటువంటిది కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ అయితేనే అప్పుడే దాని యొక్క ఫంక్షన్స్ అనేటువంటిది నిర్వర్తించుకోగలదు. అర్థమైందా? సో ఎందుకు? లైట్ ఎనర్జీ ఇస్ ది చీఫ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫర్ ప్లాంట్స్.
ప్లాంట్స్. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, అసెర్షన్ అండ్ రీజనింగ్. ఖరీఫ్ క్రాప్స్ ఆర్ గ్రోన్ ఇన్ రైనీ సీజన్స్. దే రిక్వైర్ మోర్ వాటర్ అండ్ వార్మ్ క్లైమాటిక్ కండిషన్స్. ఆలోచిస్తే ఆన్సర్ చెప్పొచ్చు. చూడండి, ఖరీఫ్ అంటే ఆల్రెడీ చెప్పాను, ఖచ్చితంగా వాటిని ఏమంటాం మనం, రైనీ సీజన్. ఎక్కడి నుంచి? జూన్ నుంచి ఏది అక్టోబర్ వరకు ఖచ్చితంగా వేస్తారు. ఓకేనా? దే రిక్వైర్ మోర్ వాటర్, ఎస్ ట్రూ. తర్వాత వార్మ్ క్లైమాటిక్ కండిషన్స్, ఎస్ ట్రూ. బికాస్ ఆఫ్ దట్ ఆ రెండు కూడా ఖచ్చితంగా ఎందుకు అప్పుడే చేస్తారంటే ఆ ప్లాంట్స్ కంపల్సరీ ఏం కావాలి? వాటర్, మోర్ క్లైమాటిక్ కండిషన్స్ అంటే వార్మ్ క్లైమాటిక్ కండిషన్స్ అనేటువంటి కావాలి. బికాస్ ఆఫ్ దట్ ఇది దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కాబట్టి ఆన్సర్ ఏంటి? ఏ అనేటువంటిది ట్రూ. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, క్రాప్ ప్రొడక్షన్ ఇంక్రీజ్డ్ 4 times ఇన్ ఇండియా. ఎస్ 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 ఆల్రెడీ చెప్పాను కదా, ట్రూ. అవునా కదా? చెప్పాను లేదా? క్రాప్ ప్రొడక్షన్ ఎన్ని టైం పెరిగింది? 4 times పెరిగింది. టైం పీరియడ్ ఏంటి? టైం పీరియడ్ ఏమో 1952 నుంచి 2010. ఎందుకు సార్ అన్నిసార్లు చెప్తున్నారంటే మర్చిపోకూడదు, ఇక్కడే నేర్చేసుకోవాలి క్లాస్. అర్థమైందా? మళ్ళీ మళ్ళీ ఎందుకు చదవడం? చూడంగానే మనకు బిట్టు ఆన్సర్ వచ్చేయాలి, ఆ విధంగా ఉండాలి. ఓకేనా? ఎన్ని టైమ్స్ పెరిగిందంట? 4 times అనేటువంటి పెరిగిందంట. ఓకే, మరి ల్యాండ్ గురించి అడుగుతున్నాను. దేర్ వాస్ అ లార్జ్ ఇంక్రీజ్ ఇన్ కల్టివబుల్ ల్యాండ్. లార్జ్ ఇంక్రీజ్ అన్నాడు, అర్థమైందా? బట్ ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అనేటువంటిది క్లియర్ గా చెప్పలేదు. లార్జ్ అన్నాడు, అర్థమైందా? లార్జ్ స్కోప్ లేదు కదా, అందుకే కదా నిన్న స్టేట్మెంట్ ఒకటి చదివాం పేజ్ నెంబర్ 1 లో మనం క్లియర్ గా చదివాం ఏమని? లార్జ్ స్కోప్ అనేటువంటిది ఉంది ల్యాండ్ కి. లార్జ్ స్కోప్ ఫార్ ఇంక్రీజింగ్ ద ల్యాండ్ ఏరియా అన్నాడు, కల్టివేటింగ్ ల్యాండ్ ఏరియా అన్నాడు. లార్జ్ స్కోప్ లేదయ్యా, అందుకే కదా నేను తప్పని చెప్పుకున్నాం. సో లార్జ్ అని ఇవ్వకూడదు, అర్థమైందా? మరి ఏమి ఇవ్వచ్చు సార్? 25% అని మెన్షన్ చేశాడు అని అంటే యా, దట్ విల్ బి ద రైట్. సో బికాస్ ఆఫ్ దట్ ఏ రైట్ అయింది, ఆర్ మాత్రం ఫాల్స్ అయింది. సో ఆన్సర్ ఏంటి? సి అనేటువంటిది మనకి ఆన్సరు. మిగిలిందంతా కూడా తీసేయడమే. నెక్స్ట్ క్వశ్చన్, అసెర్షన్ అండ్ రీజనింగ్. ఫార్మర్స్ నీడ్ గుడ్ క్వాలిటీ సీడ్స్ ఫర్ సీడ్స్ ఆఫ్ ఇంప్రూవ్డ్ వెరైటీస్. ఎస్ కరెక్టే కదా, అర్థమైందా? పుచ్చిపోయిన సీడ్స్ అన్ని ఇచ్చాను అనుకో, రైతు తీసుకుంటాడా? పోనీ పాపం అమాయకుడు ఏమి తెలియదు వేసాడు, అదే పంట పండుతుంది, పాపం జర్మినేషన్ అవుతుందా? అవ్వదు. ఓకేనా? ఒకవేళ జర్మినేషన్ అయిన తర్వాత కానీ వాటిలో డిజైరబుల్ క్వాలిటీస్ లేవు అంటే డ్రాట్ రెసిస్టెన్స్ అని, అబయోటిక్ రెసిస్టెన్స్ అని చెప్పేసి ఇట్లా మొత్తం అన్ని ఏవైతే ఉన్నానో అవన్నీ కూడా లేవు. ప్రాబ్లం ఏమైతుంది? పాపం ఈల్డ్ అనేటువంటిది రాదు, ఫైనల్ గా ఏమవుతుంది? లాస్ అనేటువంటిది వస్తుంది. సో ఆ రీజన్ చూడండి, ఇంప్రూవ్డ్ వెరైటీస్ మస్ట్ గివ్ హై ఈల్డ్ అండర్ డిఫరెంట్ కండిషన్స్. yes ట్రూ. అర్థమైందా? చూడండి, ఫార్మర్స్ కి ఖచ్చితంగా గుడ్ క్వాలిటీ సీడ్స్ అనేటువంటివి కావాలి. అవి ఏ విధంగా వచ్చాయి? ఇంప్రూవ్డ్ వెరైటీస్ నుంచి వచ్చాయి. మరి ఇంప్రూవ్డ్ వెరైటీస్ మస్ట్ గివ్ హై ఈల్డ్ అండర్ డిఫరెంట్ కండిషన్స్ అన్నాడు, అవునే కదా? ఇదిగోండి ఆ సీడ్స్ గురించే కదా ఇక్కడ మాట్లాడుతున్నాడు. సో ఇది ఈ రెండు కూడా ఒకదానితో ఒకటి సంబంధించినటువంటి, అంటే ఈ ఆర్ అనేటువంటిది ఏకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆన్సర్ ఏంటి? ఏ అనేటువంటిది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫోటో పీరియడ్ అఫెక్ట్స్ ప్లాంట్ గ్రోత్ అండ్ ఫ్లవరింగ్. ఎస్ కరెక్ట్, ఫోటో పీరియడ్ అనేటువంటిది ప్లాంట్ గ్రోత్ ని ఫ్లవరింగ్ ని అఫెక్ట్ చేస్తుంది. ప్లాంట్స్ గ్రోత్ డిపెండ్స్ ఆన్ డ్యూరేషన్ ఆఫ్ సన్లైట్. ఎస్, ఫోటో పీరియడిజం అంటేనే డ్యూరేషన్ ఆఫ్ సన్లైట్ అని చెప్పేసి, బికాస్ ఆఫ్ దట్ ఖచ్చితంగా ఈ ఉన్నటువంటిది ఏదైతే ఉందో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. బికాస్ ఆఫ్ దట్ బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఎక్స్ప్లెయిన్స్ ఏ. సో ఆన్సర్ ఏ అనేటువంటిది కరెక్ట్. నెక్స్ట్, ఏ ఫార్మర్స్ వాంట్ టు గ్రో క్రాప్స్ ఇన్ ది రైనీ సీజన్, విచ్ క్రాప్స్ మే హీ సెలెక్ట్? రైనీ సీజన్ అన్నాడు, అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్. రైనీ సీజన్ అంటే ఖచ్చితంగా ఏం రావాలి? ప్యాడీ అండ్ మేజ్ అనేటువంటిది రావాలి. ఓకేనా? సో వాటర్ ఎక్కువ కావాలి కాబట్టి సి. నెక్స్ట్, ఏ రీజన్ రిసీవ్స్ లాంగ్ సన్లైట్ అవర్స్, విచ్ ఇస్ మోస్ట్ అఫెక్టెడ్? చూడండి, ఏ రీజన్ రిసీవ్స్ లాంగ్ సన్లైట్ అవర్స్ అనేటువంటిది ఎక్కువగా వస్తుంది, అప్పుడు ఏమి ఎఫెక్ట్ అవుతుంది అంటున్నాడు. విచ్ ఈస్ మోస్ట్ ఎఫెక్టెడ్? ఫోటో పీరియడ్ అండ్ ఫ్లవరింగ్. ఇందాక చూపించాను కదా, అదే. ఏ సైంటిస్ట్ కాజెస్ టూ డిఫరెంట్ స్పీసీస్ ఆఫ్ సేమ్ జెనిరా. డిఫరెంట్ అనగానే అక్కడ ఏముంది? హైబ్రిడైజేషన్ స్పీసీస్ మధ్య కాబట్టి హైబ్రిడేషన్. ఏ టైప్ ఆఫ్ హైబ్రిడేషన్? ఇంటర్ స్పెసిఫిక్. ఏంటి? ఇంటర్ స్పెసిఫిక్. అయిపోయింది. ఆన్సర్ ఏంటి? ఇంటర్ స్పెసిఫిక్. బి అనేటువంటిది ఆన్సరు. ఏంటి ఆన్సరు?
బి అనేటువంటిది ఆన్సర్. నెక్స్ట్, ఏ ఫార్మర్ ఈస్ అడ్వైజ్డ్ టు యూజ్ జెనెటికల్లీ మాడిఫైడ్ సీడ్స్. ద పర్పస్ ఏంటి? సింపుల్ గా అడ్వైజ్ టు యూజ్ జెనెటికల్లీ మాడిఫైడ్ సీడ్స్. ఏంటివి? జెనెటికల్లీ మాడిఫైడ్ సీడ్స్ అని ఒక ఫార్మర్ ని యూజ్ చేయమన్నామంటే రెడ్యూస్ క్రాప్ ఈల్డ్ అన్నాడు, తీసేయండి. ఎలిమినేట్ ఆల్ హైబ్రిడ్ క్రాప్స్, ఎలిమినేట్ చేయడానికి కాదు. రెడ్యూస్ ప్లాంట్ గ్రోత్ రెడ్యూస్ చేయడానికి. ఇంట్రడ్యూస్ డిజైరబుల్ క్యారెక్టరిస్టిక్స్. సో ఆన్సర్ ఏంటి? బి అనేటువంటిది ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్, సపోజ్ కల్టివబుల్ ల్యాండ్ ఏరియా రిమైన్స్ కాన్స్టాంట్ బట్ ఫుడ్ డిమాండ్ ఇంక్రీజెస్, వాట్ మస్ట్ బి ఇంప్రూవ్డ్. ఇదే పాయింట్ అడిగింది, జాగ్రత్తగా వినాలి. ఇదేంటిది? హైపోథెటికల్ బేస్ క్వశ్చన్స్. సపోజ్ కల్టివబుల్ ల్యాండ్ ఏరియా రిమైన్స్ కాన్స్టాంట్ బట్ ఫుడ్ డిమాండ్ ఇంక్రీజెస్, వాట్ మస్ట్ బి ద ఇంప్రూవ్డ్. ఏం ఇంప్రూవ్ చేయాలి అంటున్నాడు. సింపుల్ గా చూడండి, కల్టివబుల్ ల్యాండ్ ఏమైంది? రిమైన్స్ కాన్స్టాంట్ బట్ ఫుడ్ డిమాండ్ ఇంక్రీజ్ అయింది. ఫుడ్ క్రైసిస్ అనేటువంటి ఏర్పడడం వల్ల ఫుడ్ కు డిమాండ్ ఏర్పడింది. వాట్ మస్ట్ బి ఇంప్రూవ్డ్, ఏ దాన్ని ఇంప్రూవ్ చేయాలంటున్నాడు. సైజ్ ఆఫ్ ది ఫార్మ్స్ అన్నాడు, తర్వాత నెంబర్ ఆఫ్ వేర్ హౌసెస్ అన్నాడు, క్రాప్ ఈల్డ్ అండ్ ప్రొడక్టివిటీ అన్నాడు, నెంబర్ ఆఫ్ ఫార్మర్స్ అన్నాడు. నెంబర్ ఆఫ్ ఫార్మర్స్ పెంచినా నీకు ల్యాండ్ అనేది కాన్స్టెంట్ కదా. ల్యాండ్ కాన్స్టెంట్ అని అంటే నువ్వు ఫార్మర్స్ పెంచి ఏం చేసుకుంటారు? వాళ్ళు కూర్చొని ఒకరితో ఒకరు కబుర్లు పెట్టుకుంటారా? సో ఇది తీసేయండి. తర్వాత క్రాప్ ఈల్డ్ అండ్ ప్రొడక్టివిటీ. ఎస్, క్రాప్ ఈల్డ్ అండ్ ప్రొడక్టివిటీ పెంచితేనే మనకి అందరికీ కావాల్సినటువంటి లిమిటెడ్ ఏరియాలోనే మన ఫుడ్ అనేటువంటిది వస్తుంది. సో ఆన్సర్ సి. నెక్స్ట్ ఆన్సర్ బి చూడండి, నెంబర్ ఆఫ్ వేర్ హౌసెస్. వేర్ హౌసెస్ దేనికి? స్టోరేజ్ చేయడానికి. కానీ ఇక్కడ మనకి స్టోరేజ్ కాదు కదా, అసలు ప్రొడక్షనే లేదురా బాబు అని అంటే ఇంకా స్టోరేజ్ దేనికి? అవన్నీ ఖాళీగా పెట్టుకొని ఈగలు తోలుకోవడానికి. సింపుల్ థింగ్. నెక్స్ట్ అండి, సైజ్ ఆఫ్ ఫార్మ్స్. ఫార్మ్స్ అనేటువంటి సైజ్ పెంచాలంటే ఖచ్చితంగా ల్యాండ్ అనేటువంటిది ఏమై ఉండాలి? పెరగాలి. ల్యాండ్ పెరగలేదు, ల్యాండ్ సేమ్ ఉంది. నువ్వు చిన్నవి చేసినా లేదా 1 ఎకరం ఒక యూనిట్ గా చేసినా లేదా 4 ఎకరాలు కలిసి ఒక యూనిట్ గా పండించినా ఎంత చేసినా అక్కడ వచ్చేది ఏంటి? సేమ్ ల్యాండ్ కాబట్టి సేమ్ అమౌంట్ ఆఫ్ ఇది ఫుడ్ అనేటువంటిది వస్తుంది. అంటిల్ క్రాప్ ఈల్డ్ అండ్ ప్రొడక్టివిటీ అనేటువంటి వాటి మీద దృష్టి పెట్టినంత వరకు. సో ఆన్సర్ ఏంటి? సి. నెక్స్ట్, ఇఫ్ ఎ క్రాప్ ఫెయిల్స్ టు గ్రో వెల్ ఇన్ వింటర్ బట్ సక్సీడ్స్ ఇన్ రైనీ సీజన్, ద రీజన్ మే బి. ఇఫ్ ఎ క్రాప్ ఫెయిల్స్ టు గ్రో వెల్ ఇన్ వింటర్ లో అర్థమైందా? అంటే ఏంటివి? రబీ క్రాప్. తర్వాత బట్ సక్సీడ్స్ ఇన్ రైనీ బట్ సక్సీడ్స్. క్వశ్చన్ ఏమైనా తప్పొచ్చిందా? ఇఫ్ ఎ క్రాప్ ఫెయిల్స్ టు గ్రో వెల్. ఓకే, ఫెయిల్స్ అన్నాడు కదా, నెగటివ్ ఇచ్చాడు కదా. నెగటివ్ అంటే ఇది రబీ కాదు, ఇవి రబీ క్రాప్ కాదు. వింటర్ లో ఫెయిల్ అయ్యింది, రైనీ సీజన్ లో పాస్ అయ్యింది అని అంటే ఖచ్చితంగా అదేంటది? ఇది ఖరీఫ్ క్రాప్ అన్నమాట. ఓకేనా? రీజన్ మేబీ అంటే సింపుల్ థింగ్, పూర్ ఇరిగేషన్. అర్థమైందా? తర్వాత టెంపరేచర్ అండ్ ఫోటో పీరియడ్ డిఫరెన్సెస్ ఆఫ్ కోర్స్. తర్వాత ల్యాక్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ పక్కనట్టు. తర్వాత సీడ్ క్వాలిటీ పక్కనట్టు. తర్వాత పూర్ ఇరిగేషన్ అనేటువంటి తక్కువ ఉంది. తర్వాత టెంపరేచర్ అండ్ ఫోటో పీరియడ్ డిఫరెన్సెస్. వింటర్ రైనీ సీజన్ ఆఫ్ కోర్స్ ఇది వస్తుంది, తర్వాత ఇది కూడా వస్తుంది. టెక్స్ట్ బుక్ లో ఏమి ఇచ్చాడు? పూర్ ఇరిగేషన్ ఇచ్చాడా? రైనీ సీజన్ క్రాప్ సీజన్ అన్నప్పుడు కంపల్సరీగా అక్కడ మనకు ఈ రెండే కారణం, టెంపరేచర్ అండ్ పీరియడ్. ఒకసారి చూపిస్తాను. ఓకే, ఎక్కడ ఇచ్చాడు ఆ పాయింట్? ఇదిగోండి, ఈ పాయింట్ చూడండి. ఇదిగోండి, డిఫరెంట్ క్రాప్స్ రిక్వైర్ డిఫరెంట్ క్లైమాటిక్ కండిషన్స్, టెంపరేచర్ అండ్ ఫోటో పీరియడ్స్ ఫర్ దేర్ గ్రోత్ అండ్ కంప్లీషన్ ఆఫ్ దేర్ లైఫ్ సైకిల్. ఆ పాయింట్ అనేటువంటి దానికన్నీ క్లియర్ గా మనకి ఏమి ఇచ్చాడు? సీజన్స్ అనేటువంటిది కూడా ఇచ్చాడు. ఓకేనా? సో ఆన్సర్ ఏంటి? ఖచ్చితంగా టెంపరేచర్ అండ్ మనం పూర్ ఇరిగేషన్ అని పెడతాం, చూడంగానే పూర్ ఇరిగేషన్ అని పెడతాం. ఇక్కడ ఎవరైనా ఇరిగేషన్ అనే పాయింట్ చెప్పాడా? ఎక్కడే కానీ చెప్పలేదు. అర్థమైందా? ఓన్లీ మన టెక్స్ట్ బుక్ లోనే కాదు, జనరల్ గా నువ్వు ఆలోచించినా ఖచ్చితంగా టెంపరేచర్ అనేటువంటిది కూడా వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్. కాబట్టి జాగ్రత్తగా మీరు దాన్ని, ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. మరి ఆ టైంలో నేను ఏ విధంగా ఆ పాయింట్ పసిగట్టానో నాకు తెలియదు, కానీ పసిగట్టాను. సో ఆన్సర్ ఏంటి? ఏ. వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. A new crop variety shows high yield only in one region. Farmers reject it because ఏదైతే మనము క్రాప్ వెరైటీ ఇంప్రూవ్మెంట్ చేసిన తర్వాత ఆ క్రాప్ వెరైటీ ఇంప్రూవ్మెంట్ ద్వారా వచ్చినటువంటి సీడ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని తీసుకెళ్లి నేను
ఇది ఇండియాలో ఉన్నటువంటి డిఫరెంట్ రీజన్స్ లో పెంచుతారు. ఒకటేమో రాజస్థాన్లో, ఒకటేమో బెంగళూరులో, ఒకటేమో హైదరాబాద్లో. అర్థమైందా? రాజస్థాన్లో పెరిగినటువంటిది పుష్కలంగా పెరిగింది, బట్ బెంగళూరులో పెరగలేకపోయింది, హైదరాబాద్లో కూడా పెరగలేకపోయింది, ఇక్కడే పెరిగింది, మళ్ళీ మిగిలిన టైంలో పెరగలేదు. అంటే ఈ ఏరియాస్లో అవి దాని యొక్క గ్రోత్ అనేటువంటిది అప్రోప్రియేట్గా అంటే అనుకున్నంతగా రాలేదు. అప్పుడు ఫార్మర్స్ దాన్ని రిజెక్ట్ చేశారు. ఎందుకు? బికాస్ ఇట్ ఈస్ కాస్ట్లీ, ఇట్ మస్ట్ బి పెర్ఫార్మ్ వెల్ అండర్ డిఫరెంట్ కండిషన్స్, ఇట్ గ్రోస్ స్లోలీ, ఇట్ ఈస్ ఇంపోర్టెడ్ గురించి మాట్లాడట్లేదు, ఇట్ గ్రోస్ స్లోలీ అన్నాడు. సరే, ఇక్కడ ఏ న్యూ క్రాప్ వెరైటీస్ షోస్ హై ఈల్డ్ ఓన్లీ ఇన్ వన్ రీజన్. అర్థమైందా? ఇట్ మస్ట్ పర్ఫార్మ్ వెల్ అండర్ డిఫరెంట్ కండిషన్స్. ఎందుకు? క్రాప్ వెరైటీ అంటేనే మనం ఏం చెప్పాము డిజర్బుల్ క్యారెక్టర్స్ లో, ఖచ్చితంగా ఎటువంటి కండిషన్స్ అయినప్పటికీ కూడా డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో కూడా అదేం చేయాలి, కంపల్సరీగా వెల్ గా గ్రోత్ అనేటువంటిది రావాలి. అర్థమైందా? సో ఆన్సర్ ఏంటి? బి అనేటువంటిది ఆన్సర్. ఓకే, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అదే విధంగా డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ ఇక్కడ ఖచ్చితంగా వస్తాయి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంత స్ట్రెస్ చేస్తున్నానంటే మనకు వన్ మార్క్ ఉంది కదా డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ లో, సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సరే చూడండి, ఇదేమో ఏ, ఇదేమో బి, ఇదేమో సి, ఇదేమో డి, ఇదేమో ఈ, ఇదేమో ఎఫ్, ఇదేమో జి. చాలా ఇంపార్టెంట్ అన్న. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే, ఈ డయాగ్రామ్ అనేటువంటిది ఇచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ సి అనేటువంటిది ఇచ్చేసాడు, లేదు అంటే ఏది ఏ అనేటువంటిది ఇచ్చాడు. ఏ ఇచ్చి ఇక్కడ క్వశ్చన్స్ ఏ విధంగా అడగచ్చు అనేటువంటి దాన్ని చెప్తాను చూడండి. విచ్ క్రాప్ ఇట్ ఈస్. ఓకేనా? ఏంటి అంటే అది ఏ సీజన్ లో పెరిగేటువంటి క్రాప్, రైనీ సీజన్ లోనా, ఏంటి రైనీ సీజన్ లోనా లేదా వింటర్ సీజన్ లోనా, లేదు అని అంటే అది ఖచ్చితంగా ఖరీఫ్ ప్లాంటా అంటే ఖరీఫ్ క్రాపా, లేదు అంటే రబీ క్రాపా. ఓకేనా? ఆ విధంగా అడుగుతాడు. మరి రెండోది ఏంటి అని అంటే డ్యూరేషన్, ఏ మంత్ లో అది దాని యొక్క లైఫ్ సైకిల్ అనేటువంటిది కనపడుతుంది అని. ఎందుకు? ఈ రెండింటిని బేస్ చేసుకుని వాటి యొక్క లైఫ్ సైకిల్ ఉంటుంది కదా. ఆల్రెడీ చెప్పాను, రైనీ అయితే గన ఏది రబీ అయితే గన ఖచ్చితంగా మనకేంటి నవంబర్ స్టార్ట్ అయ్యి ఖచ్చితంగా ఏప్రిల్ తో ఎండ్ అవుతుంది అని చెప్పేసి మాట్లాడుకున్నాను. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకో క్వశ్చన్ ఎక్కడ రావచ్చు సార్ అంటే, ఈ ఉన్నటువంటి మొత్తం అన్నిటికాడ కంపల్సరీగా నీకు దీన్ని తీసుకెళ్లి నేను డ్యూరేషన్ మార్చా అంటే అది పెరిగేదేమో ఒక డ్యూరేషన్ అయితే ఇంకో డ్యూరేషన్ లో మార్చాను అంటే అప్లికేషన్ ఓరియంటెడ్ గా అడుగుతాడు. అప్లికేషన్ ఓరియంటెడ్ అర్థమైందా? ఆ అప్లికేషన్ ఓరియంటెడ్ గా అడిగినప్పుడు క్వశ్చన్ అక్కడ నువ్వు చేయగలగాలి. సో ఈ మూడు మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి సార్ మీరు ఏమైనా చిట్కా చెప్తారా అని అంటే చిట్కా చెప్తానా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. ఈ థర్డ్ ఏదైతే ఉన్నటువంటిది థర్డ్ ఉందో ఇది, ఈ సెవెంత్ ఏదైతే ఉందో ఈ సెవెంత్ది. అర్థమైందా? ఏంటి థర్డ్ ఏదైతే ఉందో థర్డ్ది, సెవెంత్ది థర్డ్దే కదా. 1 2 3 ఓకే, ఇది వచ్చేసి అదే, ఇది వచ్చేసి ఒక ఖరీఫ్, ఇది వచ్చేసి ఓకే, ఇది కూడా ఇదే. ఓకే చూడండి, ఈ గీసినటువంటి ఇది ఏదైతే ఉందో ఈ రెండు మాత్రమే రబీ. ఏంటివి ఇవి? ఈ రెండు మాత్రమే రబీ, మిగిలిన అన్ని కూడా ఖరీఫ్. అంటే ఏ బి డి ఈ ఎఫ్. అర్థమైందా? ఈ రెండు మీ క్వశ్చన్ ఇక్కడ యాడ్ అడగడు, క్వశ్చన్ ఇక్కడ ఎక్కడ అడగడు. క్వశ్చన్ అడిగితే ఖచ్చితంగా ఈ రెండింటిలో అడుగుతాడు. రెండు ఇచ్చి అర్థమైందా? ఇదేమో ఏ అంటాడు, ఇదేమో బి అంటాడు. ఆ బి అన్నప్పుడు ఖచ్చితంగా ఈ రెండిట్లో మీకు కంపల్సరీ ఏం అడుగుతాడంటే వీటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ మ్యాచ్ చేయమంటాడు. అర్థమైందా? ఏంటి ఇదేమో 1 అంటాడు, ఇదేమో 2 అని ఇచ్చేస్తాడు. ఇచ్చి ఇది ఏ టైపో చెప్పమంటాడు. 1 అనేటువంటిది ఏ టైపు, 2 అనేటువంటిది ఏ టైపు అని. ఇదేమో మీకు కనబడుతున్నటువంటి ఈ డయాగ్రామ్ లో ఉన్నటువంటిది ఏంటంటే ఇది ఖరీఫ్. ఏంటిది? అది ఖరీఫ్. మరి ఇక్కడ ఉన్నటువంటి ఇదేంటి సార్ అంటే ఇది రబీ. ఏంటది? అక్కడ ఉన్నటువంటిది అదేమో రబీ అన్నమాట. సో జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఓకే, ఇదేమో గ్రీన్ గ్రామ్, ఇదేమో పిఏ పి. అర్థమైందా? గార్డెన్ పి అంటారు కదా అది. సో ఈ రెండిట్లో మీకు కంపల్సరీగా ఈ క్వశ్చన్ వస్తే ఇక్కడ
అవే అడుగుతాడు. మేము డిఫికల్ట్గా అడగాలంటే ఎందుకంటే ఈ రెండు చూడడానికి సేమ్ గా ఉంటాయి, బట్ రెండు కూడా ఇదేమో ఖరీఫ్ కి సంబంధించింది, ఇదేమో రబీకి సంబంధించింది. సో ఆ రెండిట్లో మీకు అడుగుతాడు అనమాట. ఇక్కడితో ఈ పేజ్ లో ఉన్నటువంటివి కూడా నాకు తెలిసి నేను క్లియర్ గా మీకు అన్ని చెప్పేసాను. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇదిగోండి ఇక్కడ రాశాను చూడండి. ఖరీఫ్ క్రాప్స్ ఏంటంటే సార్ అంటే ఆ క్యారెక్టర్స్ జూన్ నుంచి అక్టోబర్ ప్యాడీ రైస్, మెయిజ్, గ్రీన్ గ్రామ్, మూంగ్, తర్వాత సన్ఫ్లవర్ కామన్లీ గ్రోస్ ఆన్ ఖరీఫ్. తర్వాత రిమైనింగ్ రబీ ఏంటి సార్ అంటే గ్రామ్, చిక్పీ, తర్వాత ఇది పి. ఇదిగోండి ఇది గ్రాము, ఇది చిక్పీ. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. సో ఇవి మీకు గుర్తుపెట్టుకుంటే చాలు, ఖచ్చితంగా ఆ దానిట్లో నుంచి వచ్చేటువంటి ఎటువంటి క్వశ్చన్ అయినా కానీ మీరు చేయగలరు. ఓకేనా? అర్థమైందా? మీకు ఏదైనా డౌట్ ఉంది అంటే కంపల్సరీగా కామెంట్ సెక్షన్ లో డౌట్ పోస్ట్ చేయండి. నేను ఖచ్చితంగా మీ కామెంట్స్ అనేటువంటిది ఎవ్రీ సెషన్ కి నేను కామెంట్స్ కంపల్సరీగా చూస్తాను. వాటికి నేను రిప్లై కూడా ఇస్తాను. ఎయిదర్ ఇట్ మే బి ద సజెషన్స్ ఫర్ మీ ఆర్ ఇట్ మే బి ద డౌట్స్ ఆఫ్ యూ, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకేనా? డోంట్ వరీ అబౌట్ దట్. మస్ట్ అండ్ షుడ్ ఐ విల్ గివ్ యూ రిప్లై. ఓకే, బాయ్, గుడ్ నైట్.